నాకు చాలా మంది వచ్చి క్వశ్చన్ అడుగుతా ఉంటారు, కృష్ణ నాకు ప్రాజెక్ట్లో ఇలాంటి వర్కే వస్తుంది, వేరేది నాకు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని. అరే దేడి దిమాక్లారా మీరు, ఛాన్స్ మనకి ఎందుకు వస్తుంది? అరే వాడు ఇప్పుడు మీరే ఉన్నారండి నాకు మేనేజర్గా, మీరు వస్తారు, అరే కృష్ణ నువ్వు ఈ వర్క్ చేయలేదు కదా, ఇది నేర్చుకోమ్మా అది నేర్చుకోమని ఎందుకు చెప్తారు? మీరు ఏమన్నా నాకు ఫాదరా బ్రదరా, ఎందుకు అవును, చెప్తారు అట్లా? అవును. అండ్ ఇప్పుడు నెదర్లాండ్స్కి వస్తే వీసా స్పాన్సర్షిప్ ఈజీ, జస్ట్ ఇచ్చి పడేస్తారు అంతే, అవునా? ప్రాబ్లమే ఉండదు. ఆ! Yeah. ఆ వీసా కూడా టైం కూడా 3 వీక్స్ లో వస్తుంది మీకు వీసా, చాలా ఫాస్ట్. సో ఇక్కడ యూరోప్ థింగ్ ఏంటంటే స్ట్రేంజర్స్ ని హైర్ చేసుకోవడానికి ఇష్టపడరు, హుహు. యాహ్! అవును. తెలిసిన వాళ్ళు అంటే రెఫరల్స్ ద్వారా వెళ్ళాలి. యాహ్! ఆపర్చునిటీ ఎలా క్యాచ్ చేశారండి? అంటే సహజంగా అందరూ యూఎస్, కెనడా లైక్ ఇయన్నీ తిరుగుతున్నారు. మీరు నెదర్లాండ్‌ని ఎలా పిక్ చేసుకోగలిగారు? ఎలా రీచ్ ఔట్ అయ్యారు? సో మన వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అనేసి, ఆ ఆ! లెవెల్ కి ఉండాలంటే మనం స్కిల్స్ నేర్చుకోవాలి. నేను వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ అనేసి నాకు రికగ్నిషన్ వచ్చింది. నాకు సేల్ పాయింట్ లో ప్రతి కాన్సెప్ట్ నాకు రాదు, నేను యాహ్! చదవలేదు, నాకు అవసరం కూడా లేదు అది. మీరు బెంగుళూరు వెళ్లారు. బెంగుళూరులో మీ జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? అయ్యో చాలా చాలా కష్టంగా ఉన్నింది, ఎక్కడ అవ్వలేదు. సో ఆ, మీరు కూడా తిరిగి కష్టపడ్డారు. సో చాలా మంది అయ్యో అనుకుంటారు నేను నేను నే- యాహ్! నాకు కష్టాలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి అనుకుంటారు. యాహ్! నేను యుద్ధాలు యుద్ధాలు చేశానండి, చిన్నది ఏది రావాలన్నా యుద్ధమే చేయాలి నేను ఇప్పుడు కూడా. ఓకే. ఏ చిన్న ఏ విషయం కావాలన్నా నేను యుద్ధం చేయాల్సి. సో నా నేను చదువుకుంది ఎక్కడ అంటే నేను కడప నుంచి. ఆ, కడప. లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే మనం చిన్నప్పుడే పొలాల్లోకి వెళ్ళి అంత కష్టపడే వాళ్ళము. బీటెక్ అయిపోగానే మీకు సిటిఎస్ లో జాబ్ వచ్చిందా లేకపోతే ఎట్లా? లేదండి, నేను యాక్చువల్గా అంటే రియలైజ్ అయింది ఏంటంటే, అరే తప్పు చేశాను, కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాల్సింది. యాహ్! అంటే ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ లో అడిగేటివి కానీ లైక్ ఆయన ఇంప్రెస్ చేద్దామని చెప్పి బాగా చదివేవాడిని. సో యాహ్! నెక్స్ట్ వచ్చేసి మాకు ఒక క్వశ్చన్ అడిగారు ఆయన, ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు ఆయన. ఎన్- ఆ, ఈ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, ఆ ఓకే. రోజు నుంచి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయింది, ప్లస్ ఈయన కూడా ఇంప్రెస్ అయ్యాడు. ఈయనైతే, నేనైతే కొంచెం ఎడ్జ్ లో కూర్చో ఉంటాను కృష్ణ లాస్ట్ లో గారు ఇది క్లాస్ రూమ్ లో. రికార్డింగ్ వీడియో మీ వైఫ్ కూడా చూసిద్దన్న ఐ థింక్ ఐ నేను హోప్. ఇంకా పెళ్లి చేసుకోలేదండి, సింగిల్, అవునా? సో నో ప్రాబ్లం అనేసి. అంటే ఎలా ఉండేదంటే దీపావళి అయిపోయింది, రిటర్న్ వచ్చాను హాలిడేస్ అయిపోయాక, ప్రతిరోజు వెళ్ళాలంటే ఏదో హోంవర్క్ చేయకపోతే పిల్లోడు ఎట్లా పోతాడు స్కూల్కి, యూనో. ఆహా! ఆ మీరు కూడా. మీకు మంచిగా జాబ్ కావాలి అనుకుంటే పూణేలో పింప్రి చించ్వాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఒక కాలేజ్ ఉంటుంది. మనకేంటంటే వారన్ బఫెట్ చెప్తారు, ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ సెకండరీ స్కిల్ యాజ్ వెల్ అంటారు. అంటే సెకండరీ ఇన్కమ్ ఉండాలంటారు, సెకండరీ నేనేం ఇన్కమ్. చెప్తానంటే స్కిల్ అంటాను. నైస్. ఆమె లైక్ కాంగ్జాంట్ లో చేశారు, ఐబిఎం లో మార్చారు, యాక్సెంచర్ లో మారారు. డిఫరెంట్ కంపెనీస్ మూవ్ అవడానికి మీరు ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యారు? అంటే లైక్ ఇప్పుడు కాంగ్జాంట్ లో జాయిన్ చేస్తున్నారు. పెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి వచ్చేసి జాబ్ సీకర్ వీసా అని ఉంది. మ్మ్. సిక్స్ సిక్స్ మంత్స్, అది ఇప్పుడు 1 ఇయర్ చేశారన్నారు, తెలియదు నాకు, చూడాలి. సో వితౌట్ జాబ్ మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. అవ్వాలనుకుంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి, లేదు నేను సైడ్ క్యారెక్టర్ లాగా ఉండిపోతానంటే నేర్చుకోకండి. దాట్స్ గుడ్. విఐపి సూపర్. విఐపి ట్రీట్మెంట్ కావాలి మీకు ప్రాజెక్ట్స్లలో అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నేను కృష్ణ ముమ్మిడి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇతను సేల్ పాయింట్ లో ఎక్స్పర్ట్, సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు. అది మోస్ట్లీ ఎప్పుడు ఇంగ్లీష్లోనే అంటే, బట్ ఎప్పుడు ఒక్కటి ఉంటుంది అనమాట, మనం తెలుగులో కొన్ని వీడియోస్ పెడదాము, తెలుగు జోన్ అని పెట్టేసి అన్ని తెలుగులోనే మాట్లాడదామని. ఆమ్, ఆ, అంటే ఉంటది కదా మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ, అవునవును. right? చాలా ఇబ్బందిగా కూడా ఉంటది, అరే మన వాళ్ళకు ఉంటే బాగుంటది, మన వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. అవునవును. బట్ యా, థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా ట్రై చేస్తున్నా అన్ని తెలుగులోనే యా, అన్ని యా, వర్డ్స్ తెలుగులో యా. మాట్లాడదాన్ని. యా, థ్యాంక్ యూ. సో నా నేను చదువుకుంది ఎక్కడ అంటే నేను కడప నుంచి. ఆ, కడప. లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే మనం చిన్నప్పుడే పొలాల్లోకి వెళ్ళి అంత కష్టపడే వాళ్ళము. అంటే మ్మ్. నాకు చేతనైనంత వరకు నేను చేశానులేండి పొలాల్లోకి వెళ్ళేసి. సో అవునవును. దాంతో దాంతో చూస్తే ఇది పెద్ద విషయమే కాదు, మనం రైతు ఏదో బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ. రైతు బిడ్డ. ఆ, అది అదే చిన్నప్పుడే మనం పొలాల్లోకి దిగి అంత కష్టపడ్డాం కాబట్టి, ఉమ్, ఇది ఏసీలో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని పని చేయడం అన్నది పెద్ద విషయమే కాదని, అంటే అప్పుడప్పుడు అదొక మోటివేషన్ అనుకోండి. అవును. మన పేరెంట్స్ కానీ ఇంకా ఇప్పటికి కూడా చాలా మంది అంతా
ఫిజికల్ గా హార్డ్ వర్క్ చేయాలి కదా అవును, అక్కడ. అవును. యా, యా. సో దాంతో పోలీస్ ఇది పెద్ద విషయమే కాదని చెప్పి అదొక పుష్ చేస్తూ ఉంటది. అవునవును. యా. నెక్స్ట్ యా 10th వరకు అక్కడే తెలుగు మీడియంలోనే చదివింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి నారాయణ బాగా కష్టపడాల్సి వచ్చింది 2 years. అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం అనమాట. ఓకే. సో ఇంటర్ 10th ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారు అంటే ఎంపీసీ? ఆబ్వియస్లీ మనం ఎంపీసీ తీసుకుంటాం. యా. ఆ, సో తర్వాత నారాయణ, యా తర్వాత నారాయణలో మీరు బాగా రుద్దేశారు. హరినాథన్ ఉంటాడు, 14 సర్టిఫికేషన్ చేశాడు అనమాట. మ్మ్. సో ఆ తర్వాత మీరు ఐ మీన్ లైక్ బీటెక్ అయిపోగానే మీకు కాలేజీలో ఐ మీన్ లైక్ సిటిఎస్ లో జాబ్ వచ్చిందా లేకపోతే ఎట్లా? లేదండి, నేను యాక్చువల్గా అంటే అన్ఫార్చునేట్లీ సత్యం వచ్చింది. నేను బీటెక్ ఎంటర్ అయ్యేటప్పుడే ఓకే, ఓకే. సత్యం ఐ గాట్ ఇట్. స్కామ్ భయం వచ్చేసి మా మాకు ఫ్యాకల్టీగా ఉన్నోళ్ళు పాపం వాళ్ళందరికీ టాప్ లెవెల్ జాబ్స్ వచ్చి అవన్నీ పడిపోయి అది అర్థమైంది, అర్థమైంది. యా. సో మా ఆ ప్రాబ్లమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా జాబ్ లో జాయిన్ అయ్యగలిగారు? చాలా ఇబ్బంది అయిందండి. ఎట్లా అంటే ఇప్పుడు 2009 దాకా ఆర్ 8లోను, అంటే అప్పట్లో మనకి థర్డ్ ఇయర్లోనే జాబ్స్ ఇచ్చేవాళ్ళు. అవును, థర్డ్ ఇయర్ అయిపోగానే ఇంటర్వ్యూస్ వస్తాయి, సెలెక్ట్ అయిపోతారు. ఇప్పుడు కూడా మనకి సినిమాల్లో అట్లనే చూపిస్తూ ఉంటారు. ఫైనల్ ఇయర్ ఏదో మీరు పాస్ అయిపోతే చాలు మీకు జాబ్ సేఫ్ అవును. ఉంటుంది. యా, యా. ఫెయిల్ అయ్యారంటే పోతుంది మళ్ళీ ఆఫర్. అవును, సో సో 2008 బ్యాచ్, 9 బ్యాచ్, ఇంకా ఇంకా వరుసగా నేను 2013లో పాస్డ్ అవుట్ అయ్యేదాకా వీళ్ళందరూ వచ్చారనమాట మా దగ్గరికి. మాతో పాటు ట్రావెల్ అయ్యారు అవును, జాబ్ సెర్చ్ కోసం. అవును. సో చాలా అంటే మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి కానీ పెద్ద చెప్పుకునేటి అయితే కాదండి. యూనో ఓకే. సో ఇప్పుడు చాలా బాగుందని విన్నాను. మా కాలేజ్లో కూడా పెద్ద పెద్ద కాలేజ్ కంపెనీలు వస్తున్నాయని. అంటే ఎవరిని పాయింట్అవుట్ చేసేదని కాదు, సిచ్యువేషన్ అట్లా బ్యాడ్గా ఉన్నది అప్పుడు. నేను ఇంకా బయటకు వెళ్ళాను, బెంగళూరులో వెళ్ళి జాబ్ సెర్చ్ చేశాను. ఓకే. నేను చదివింది ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓ, ఓకే. అక్కడికి ఈసీ. వెళ్ళాక రే యా అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయింది ఏంటంటే అరే తప్పు చేశాను, కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాల్సింది. యా. అంటే ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూస్లో అడిగేటివి కానీ లైక్ ఎస్క్యూఎల్ కానీ ప్రోగ్రామింగ్ కానీ, అంటే నేను ఫార్చునేట్గా ఏమైందంటే బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయాక గేట్కి వెళ్దామా లేకపోతే దేనికి వెళ్దాం ట్రైనింగ్ అని ఒక డౌట్, ఒక క్వశ్చన్ అనమాట. అవును, అందరికి సో ఉంటుంది. యా. యా బీటెక్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ థర్డ్ ఇయర్ లో మాత్రం అందరూ ట్రైనింగ్లకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును, యా కరెక్ట్. సో థర్డ్ ఇయర్ అయిపోగానే ఒక 1 month, 1.5, 2 months దాకా బ్రేక్ వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. నేను మా బ్రదర్ని అడిగాను, అంటే నాకు అంత చిన్నప్పటి నుంచి కూడా అంత ఒకే బ్యాక్గ్రౌండ్ అనమాట ఫినాన్షియల్ అవును, గా. సో అంత లావిష్ గా ఆర్ ఫ్రీడమ్ గా ఖర్చు పెట్టి పోయినా పర్లేదు అనుకునే బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. అవునండి. మన పెట్టే తత్వం అలా పెరిగింది. మన నాన్నోళ్ళు నేర్పించిన విధానం అయినా కావచ్చు, మనము రూపాయికి విలువ ఇచ్చే వాల్యూ అయినా కావచ్చు, అన్ని మన తత్వం అలాంటిది. సో పెట్టే ప్రతి రూపాయికి మనం ప్రతిఫలం ఉండాలి, లేదంటే అవ్వదు, పని అవ్వదు. పోయింది పైగా ఇంట్లో అనుకుని వదిలేసే రకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఒకవేళ ఉన్నా అనుకోవచ్చు. ఓ, మిడిల్ సో క్లాస్ ఫ్యామిలీ. ఓకే. ఓ, యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. యా సో ఇంకా మా అన్నని అడిగితే మా అన్న చెప్పింది ఒకటి, అరే నువ్వు 4 years. 500 అంటారు, ఒక రోజులో 2 రోజులు యా చెప్పేస్తారు. యా. లేదు, మాకు 1600తో C++ యూనిక్ మూడు చెప్పారనమాట. 1600. టూ యా. 2 months దాకా చెప్పారు. 2 months. C++ పెద్దగా నేర్చుకోలేదు కానీ సి బాగా నేర్చుకున్నా. ఓకే. అంటే నువ్వు సి ఎంత నేర్చుకో. సి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ చూస్తుంటే దీన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నాను. సి లాంగ్వేజ్ లో కానీ మీకు ఫండమెంటల్స్ వస్తే ఇంకే లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో నాకంటే అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్తాను మీకు. ఆమ్, అక్కడ C++ మార్నింగ్ 7కి వెళ్ళి కూర్చుంటే నిద్రపోతూ ఉంటాం కాబట్టి అంత పని అవ్వలేదు దానికి. అవును. సికి వచ్చేసరికి ఏంటంటే నా ముందు ఒక అమ్మాయి కూర్చో ఉండేది. ఓకే. ఆ అమ్మాయిని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని చెప్పి సి బాగా నేర్చుకుంటాను. అవునా? సో బేసికల్ గా అబ్బాయిలు గ్లామర్ చూపించో లేకపోతే అవును, ఖర్చు పెట్టో అంతేగా. లేకపోతే మన అనుకుంటారు. ఒక్కొక్క యా, రకంగా ఉంటారు. యా. నేను ఎట్లా అంటే టాలెంట్ చూపించి ఇంప్రెస్ చేయాలనుకుంటా ఉంటాను. ఓకే, యూనో ఓకే. సో మేబీ నా నా థింకింగ్ అలా ఉంటుందేమో. బతకాలంటే టాలెంట్ ఉండాలి కానీ ఇవన్నీ పనికిరావు, షో ఆఫ్లు పనికిరావు అనే మేబీ మెంటాలిటీ అయి ఉండొచ్చు. యా. అందుకు నేను రివ్యూస్ చాలా విన్నాను, చూశాను.
మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి. కొంతమంది సింటెక్స్లు తప్పులు రాసి దానికోసం అవర్స్ టుగెదర్ రాలేదని కొట్టుకుంటారు, చాట్ జీపీటీలు కాపీ పేస్ట్ చేస్తారు. సో దాన్ని బేసిక్ ఎర్రర్ పట్టుకోలేరు అని చెప్తుంటారు. యా బేసిక్స్. మీరు బెంగళూరు వెళ్ళారు, బెంగళూరులో మీ జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? అయ్యో, చాలా చాలా కష్టంగా ఉన్నింది. ఎక్కడ అవ్వలేదు. సో మీరు కూడా తిరిగి కష్టపడ్డారు. సో చాలా మంది అయ్యో, అనుకుంటారు నేను నేను, నే- యా నాకు కష్టాలు వచ్చింది, నాకు కష్టాలు వచ్చింది అనుకుంటారు. చిన్న ఏ విషయం కావాలన్నా నేను యుద్ధం చేయాల్సిందే. ఏదైనా మీరు అడగండి, నేను మాట్లాడడం మొదలెడితే కథలు కథలు ఎండ్ అవ్వవు అసలు. అవును. అట్లుంటది పరిస్థితి. యా నాది సో అంతే, నేను ఏం చేసినా యుద్ధం చేయాల్సింది, ఎవరికి రాదు, ప్రత్యేకత రాదు నాకు. యా. సో అక్కడ షార్ట్ గా చెప్తాను, మనకి అంత టైం లేదు కాబట్టి. చాలా తిరిగాను బెంగళూరు మొత్తం. చెన్నైకి వెళ్ళాను, అయినా కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే వీళ్ళు అడగడం కూడా ఏంటంటే, కొంచెం నచ్చని విషయాలు ఏంటంటే, వీళ్ళు ఇచ్చే సాలరీస్ ఏమో పీనట్స్ అండి. అవును. ఉం? అవును. వాళ్ళు అడిగేది ఏంటంటే, ఏదో వాళ్ళు ఏదో పెద్ద రాకెట్ సైన్స్, రాకెట్ పంపించాలన్నట్టుగా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇంటర్వ్యూస్లలో. అవును. వాళ్ళని కూడా తప్పు పట్టలేను కంప్లీట్గా, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు. యా. వాళ్ళకి ఇంకా షార్ట్ లిస్ట్ చేయాలి, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. యా. ప్లస్ మనం కంప్యూటర్ సైన్స్ కూడా కాదు కాబట్టి వర్కౌట్ అవ్వదు. యా. కొన్ని ఎట్లు కొన్ని ఎట్లుంటాయంటే అండి, సెలెక్ట్ అవుతాము, బట్ ఎప్పటికీ కాల్ రాదు ఫైనల్ అవును. రౌండ్కి. అవును. యా. సో తర్వాత నాకు పూణేలో ఒక స్టార్టప్లో వచ్చింది. సో మీరు బెంగళూరు వెళ్ళి బెంగళూరులో జాబ్ కొట్టలేక పూణే వెళ్ళారు. లేదు లేదు, జాబ్ సెర్చ్ చేస్తుంటే ఓకే. ఆ, పూణే వచ్చింది. పూణే పూణే యా. ఒక అంటే ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తుంటే పూణే కంపెనీకి కూడా అప్లై చేశాను. వాళ్ళు ఇంప్రెస్ అయి పిలిచారు. ఓకే. వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. బట్ అది ఓకే. చిన్న కంపెనీ. ఆ రోజు అది అంటే కంపెనీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా వెళ్ళి జాయిన్ అయ్యాను. ఓ ఓకే. జాయిన్ అయిన తర్వాత మనకి డాట్ నెట్ ప్రాజెక్ట్స్ అనమాట అక్కడ. ఓకే. సో నా ఫస్ట్ డే కూడా సెప్టెంబర్ 19 అనమాట, టూ థౌజండ్ మీరు సి థర్టీన్ నేర్చుకున్నారు, డాట్ నెట్ నేర్చుకోకుండా డాట్ నెట్ మీద ఇచ్చారా, లేకపోతే డాట్ నెట్ కొంచెం అవును, నేర్చుకున్నారు? ఓకే. ఏం నేర్చుకోలేదు, డాట్ ఓకే. నెట్ ఓకే. చేయాల్సి వచ్చింది. బట్ ఓకే. వాళ్ళు నేర్పించడం కూడా నేర్పించలేదు అసలు. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఈ బుక్ ఉంది, ఈ బుక్ తీసుకొని వెళ్ళిపో అన్నారు. అరే, బుక్ ఇచ్చేస్తే ఎలా అవుతుంది. ఓకే. ఇంకా ఆ, ఏదో కింద మీద పడి పని చేస్తూ ఉన్నాను. ఓకే. 3 మంత్స్ అయిపోయింది. దీపావళి తర్వాత ఆ, ఒక యాక్చువల్గా నన్ను హైర్ చేసుకున్న బాస్ వెళ్ళిపోయారు. మ్మ్. తర్వాత ఇంకొక బాస్ ఉన్నారు, ఆయన లీడ్ చేసుకోవడం మొదలెట్టి ఆయన టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. ఓకే. ఓకే. ఒక్- ఓకే. ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు ఏదో డేటాబేస్లో బిల్ చేశాను కంప్లీట్గా. అది డేటా రిట్రీవ్ చేస్తుంటే టైం ఎక్కువ పడుతుంది. ఓకే. ఇండెక్సింగ్ వాడితే పని అవుతుంది అన్నారు. ఇండెక్సింగ్ చేసినా కానీ ఇంకా లేట్ అవుతుంది. ఓకే. 7 దాకా ట్రై చేశాను. ట్రై చేసేసి ఇంకా అవ్వక వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే. వెళ్ళిపోతుంటే ఈయన ఉండేసి హిందీలో అన్నాడు, ఆయన మరాఠీలో. ఓకే. వాడు వెళ్ళిపోతున్నాడా, వాడు పిలువు పిలువు వాడిని పిలువు అని చెప్పేసి అంటే, నేను బయటకు వెళ్ళేసి నిలబడి ఉన్నా. మామూలుగా ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటే రేపు వస్తాడు, రేపు స్టేటస్ అడగచ్చు, మాట్లాడచ్చు. నేను ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి ఉంటే ఒకడిని వెనకాల పంపించి వాడిని తీసుకురాపో అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఉం? నేను నేను ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో అరిచారని విన్నాను, నేను ఆగున్నాను అనమాట. వెనకాల ఒక పిల్లోడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నారు అంటే లోపలికి వెళ్ళాను. వెళ్ళాక స్టేటస్ ఏంటి అని, ఇంతవరకు చేశానండి, ఇది పరిస్థితి, అది స్లో అవుతుంది, ఇండెక్సింగ్ యాడ్ చేసిన పని అవ్వట్లేదు, రేపు చేస్తానంటే. అట్లా కాదు, నువ్వు చేసే వెళ్ళాలి. ఐ- ఆ, నీకు 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 డాట్ నెట్ రాదని చెప్పేసి నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాదేమైనా ట్రైనింగ్ సెంటర్ అనుకుంటున్నావా? ఆ? ట్రైనింగ్ ఇస్తే పని చేసేటట్లయితే ఇక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, ఆడు కూడా చేయగలడు ఈ పని. నీకు వాడికి తేడా ఏంటి అన్నాడు. ఆ, నువ్వు ఈరోజు పని చేసి పోవాల్సింది, చాలా బ్యాడ్గా కూడా మాట్లాడాడు. ఓకే. నాకు బాగా మండింది అనమాట ఆ రోజు. అంతేగా, అంతేగా మండుతుంది కదా. యా. మామూలుగా అయితే హ్యూమిలేట్ నేను చేయకూడదు కదా, మంచిగా బయటికి పోయేవాడిని పిలిచి హ్యూమిలేట్ చేయకూడదు కదా. యా. నాకు మామూలుగా ఏంటంటే, ఇది ప్రొఫెషనల్ గా రికార్డ్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఒరిజినాలిటీ, ఎవరు ఆపలేరు దాన్ని. యా, మన మంచిగా. ఛాలెంజెస్ చాలా మంది చెప్పలేరండి నాకు. సో ఆ రోజు బాగా ట్రిగ్గర్ అయింది. నాకేంటంటే, మంచిగా మాట్లాడుకుందాం, నా తప్పు అయితే ఒప్పుకుంటాను, తప్పులేదు, తప్పు తప్పే ఎవరు చేసినా కానీ. బట్ మీరు తప్పు చేశామని చెప్పండి, కానీ ఒక లైన్ దాటేసి అసాసినేట్ చేశారనుకోండి క్యారెక్టర్ని, కరెక్ట్. పైగా మంది కడప.
ఒక్క మాట పడితే ఛాన్సే లేదు అసలు. అవును, ఆ ఫీల్ సో తెగింది అప్పటికి, తెగి అప్పటికి భరిస్తా ఇంకా ఉన్నాను. సో భరించారు. ఇంకా నైట్ ఆలోచించాను, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోతుంది, కరెక్టేనా అనేసి. అంటే ఎలా ఉండేదంటే, దీపావళి అయిపోయింది, రిటర్న్ వచ్చాను హాలిడేస్ అయిపోయాక. ప్రతిరోజు వెళ్ళాలంటే ఏదో హోంవర్క్ చేయకపోతే పిల్లోడు ఎట్లా పోతాడు స్కూల్కి, యూనో ఆహా, ఆ మీరు కూడా ఫేస్ చేశారు మెంటాలిటీలో ఈ ఉన్నా. ఛాలెంజెస్. యా యా ఫేస్ చేశాను. సో ప్రతిరోజు హోంవర్క్ చేయకపోతే పిల్లోడు ఎట్లా భయపడతాడు స్కూల్కి వెళ్ళాలంటే అనేసి అట్లా వెళ్ళేవాడిని నేను. ఒక 2 వీక్స్ ఓ, వెళ్ళాం. నైస్ అండి. వెళ్ళేసి ఆ రోజు అయితే నైట్ ఇంకా బస్ ఎక్కాను, 1/2 an hour రియలైజ్ అయిపోయాను అసలు నాకు అవసరం అని చెప్పి. అప్పటికప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి పడేసాను. నెక్స్ట్ డే వెళ్ళాను, నేను పనే చేయలేదు, ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేస్తున్నా, రిజిగ్నేషన్ ఇచ్చేసాను. యా, మంచి పని చేశారు. ఒక్క నిమిషం, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తే మీరు మాత్రం ఇమ్మీడియట్ గా రెసిగ్నేషన్ ఇవ్వమాకండి. సో ఆలోచించుకోవాలి, ఫ్యామిలీ పరిస్థితులు ఉంటాయి. ఆ రోజు కృష్ణ. ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పి రిజిగ్నేషన్ చేసి నెక్స్ట్ డే వాళ్ళు బతిమలాడారు, లేదు లేదు నీకు ఎట్లా కావాలంటే ఇస్తాను. లేదండి, మీరు బ్యాడ్గా గురించి నేను మాట్లాడలేదు, మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. మీకు వచ్చే రెవెన్యూ కన్నా నేను ఎక్కువ రోజులు పని చేసేసి ఎక్కువ జీతం తీసుకున్నాను అనుకోండి, మీకే లాస్ అవుతుంది, నేను యాక్సెప్ట్ చేయలేను అది, నేను రిజైన్ చేసేస్తానని చెప్పి చేసి వెళ్ళిపోయి. బట్ యా మీరు చెప్పిన పాయింట్. సో మా ఫ్రెండ్స్కి కూడా అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు కదా, అంటే జాబ్స్ లేని పరిస్థితి. అవును. సో అప్పుడు ఏంటంటే అసలు మా వాళ్ళకి ఇంకా జాబే రాకపోతే నేను ఒక జాబ్ చేసేసి రిజైన్ చేసి పడేసా. అంటే ఇప్పుడు అంటాం కదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని, ఆ, యూనో. యా. సో ఆ రోజు నన్ను నేను అనుకున్నది ఏంటంటే, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు, నేను ఎవరికి చెప్పలేదు కూడా ఆ రోజు. 1 month లోపల జాబ్ తెచ్చుకోలేదు అంటే నిన్ను నువ్వే తిట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. నా సిచ్యువేషన్ అది. అదేనండి, మనం ఉన్నదాన్ని మనము అగ్రెసివ్ గా వెళ్ళి మనకు కూడా అనిపించింది కదా, నేను తగ్గింటే బాగుండు, తగ్గింటే బాగుండు అని యా అనిపించింది. పూణేలోనే ఉంటూ ఇంకా చెప్పలేను కదా ఇంట్లో కూడా, నేను వదిలేసానని చెప్పలేను. ఓ, నాన్నడు ఆ, భయపడతారని. ఆ, వాళ్ళు బాధపడతారు ఆబ్వియస్లీ. అవును. యా, యా, యా. సో అంటే వాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు, జాబ్ ఎట్లా నడుస్తుంది అనేసి. ఓకే. అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్పాలి. సో అంటే నాకు అబద్ధం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అది చిన్న విషయం అయినా సరే. ఆ, అంటే అబద్ధం చెప్పాలంటే దానికి ఒక వాల్యూ ఉండాలి, యా. లేదంటే చెప్పకూడదు, అస్సలు చెప్పను నేను. ఆ. సో ఇంకా నేను మొదలెట్టాను, ఒక IBM టెక్నికల్ రౌండ్కి వెళ్ళానండి. ఆ రోజు కూడా చాలా బాధ వేసింది. ఎలా అంటే ఒక 200 మెంబర్స్ని ఒకటే రూమ్ లో కూర్చోబెట్టేసి ఒక టాపిక్ ఇచ్చేసి మాట్లాడండి అన్నారు. అవును. ఏదో ఏదో మార్కెట్లో చేపల వ్యాపారం లాగా అనిపించింది. యా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం పాజ్ తీసుకుంటాను. గైస్, ఇప్పుడు కొత్తగా ఐ మీన్ లైక్ జాబ్ హంటింగ్ లో ఉన్నప్పుడు మీకు ఈ పరిస్థితులు అది నేను వదిలేసి వెళ్ళిపోయాను. సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి అక్కడ, ఇప్పుడు కూడా ఎవరైనా ఫ్రెషర్స్ వింటే, మీకు మంచిగా జాబ్ కావాలి అనుకుంటే పూణేలో పింప్రి చించువాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఒక కాలేజ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేస్తారు. మేబీ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత టాప్ పొజిషన్కి వెళ్ళాక కాలేజ్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అఫీషియల్గా. సో ఆ కాలేజ్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదండి, వాళ్ళు ఆఫ్ క్యాంపస్ లార్జ్ స్కేల్లో హోస్ట్ చేయాలంటే అది సెంటర్. ఆ, సో అంటే మామూలుగా ఆన్ క్యాంపస్లు ఉంటాయి, బయట వాళ్ళని అలో చేయరు. ఆ, ఆఫ్ క్యాంపస్లో లార్జ్ స్కేల్లో కండక్ట్ చేయాలంటే ఒక పెద్ద స్పేస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాళ్ళకి రిసోర్సెస్ కావాలి ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే. ఆ, సో పింప్రి చించ్వాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది చేస్తుంది అనమాట. సో ఓకే. అక్కడికి అప్లై చేశాను, రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళాక మార్నింగ్ 9కి క్యూలో, 8:30కి క్యూలో నిలబడితే ఉమ్, 12:30కి నేను నా రెజ్యూమ్ మీద స్టాంప్ కొట్టి వాళ్ళు క్లాస్ కాలేజ్ లోపలికి, అంటే గేట్ నుంచి మొదలెడితే క్యూ 9 o'clock అట్లా. సో 12:30 ఆర్ 1 o'clock, 12:55కో 12:50కో అనుకుంటే నన్ను స్టాంప్ కొట్టి రెజ్యూమ్ మీద వెళ్ళి క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చోమన్నారు. అంటే 3.5 hours నేను క్యూలో నిలబడ్డా, 3.5 4 hours. ఓకే. మీరు సో క్లాసులు జాయిన్ అయ్యారు అంటే లైక్ ఇప్పుడు మళ్ళా నేర్చుకోవడానికి జాయిన్ అయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఆ, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఓకే, వెళ్ళాను ఓకే, కాలేజ్కి. ఓకే, ఓకే, సో ఓకే, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కాలేజ్కి వెళ్ళాను, దానికి క్యూలో నిలబెట్టారు, ఓకే, జనాలు ఓకే, ఉన్నారు. ఓకే, సో నేను క్యూలో 4 hours పడింది అనమాట నాకు. ఓకే, సో తర్వాత వెళ్ళి కాలేజ్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ రూమ్లో జనాలు నింపుతున్నారు అనమాట. ఓకే, ఓకే. లైక్ తిరుమల కాంప్లెక్స్లో కూర్చోబెట్టినట్లు కూర్చోబెట్టారు మమ్మల్ని. సో వెళ్ళాను, ఇంకా అంటే నాకు ఆ రోజు అంటే 4 hours నువ్వు నిలబడ్డావు క్యూలో అంటే అంతమంది వచ్చారు అనేసి. సో
కంప్యూటర్ టెస్ట్ పెట్టారు అన్ని ఆమ్క్యాట్ అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా ఉంది అది. సో ఆమ్క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. వెళ్ళాను. ఈవినింగ్కి అయిపోయింది. నేనే లాస్ట్ అనమాట ఎగ్జామ్ అయిపోయి బయటకు వెళ్ళడం కూడా. ఫస్ట్ వచ్చింది నేనే, క్యూలో నిలబడ్డా. వెళ్ళింది లాస్ట్ అనమాట. సో తర్వాత ఇంకా నైట్ వెళ్తున్నా. వెళ్తుంటేనే ఇంకా ఆలోచిస్తున్నా ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా, ఇంతమంది వచ్చారనేసి. అప్పటికప్పుడే మెసేజ్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే 1 వీక్ లోపల మీకు రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. నాకు ఆ రోజు నైట్కే మెసేజ్ వచ్చింది, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అనేసి. అది ఇది దీని వలన ఇంకో దాని వలన క్లారిటీ లేదు. ఓకే. మనకి అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కాదు కదా, బేసిక్ ఫోన్స్ అవును. అప్పుడు మనకి. యా యా. సో అవును. యా యా అప్పటికప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి ఇది. సో వెళ్ళాను, అప్పటికప్పుడు రెజ్యూమే ప్రింట్ చేయించుకుందాం అనుకుంటే ఏం లేవు, అంతా క్లోజ్ అయిపోయినాయి నైన్ అవును, థర్టీకి మేము పూణేలో. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. యా. యా యా. సో నైట్ 9:30 10 అయింది, వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. ఇంకా అది వదిలేసి వెళ్ళిపోయి ఇంకా తినడానికి వెళ్ళాను. చెక్ చేశాను ఏం లేవన్నమాట. తిన్నాను. నా కొలీగ్ ఉన్నాడు, ప్రీవియస్ కంపెనీ వదిలేశానని చెప్పాను కదా, ఆ పిల్లోడు ఉన్నాడు, తన పేరు రాహుల్ అన్నమాట. మ్మ్. తను కూడా పూణే గుజరాత్ నుంచి అతను. ఓకే. సో ఆ పిల్లోడు, అరే నువ్వు వెళ్ళి తిను, నేను వెళ్ళి చెక్ చేసి వస్తానని చెప్పి వెళ్తే ఏం లేవు. సరే నువ్వు రేపు తీసుకుందువులే అని చెప్పి నైట్ నన్ను ప్రిపేర్ చేయడం మొదలెట్టాడు ఆ, ఆ పిల్లోడు. ఆ పిల్లోడు కంప్యూటర్స్ లో తోపు అనమాట, ఆ, ప్రోగ్రామింగ్ అంతా. ఆ, ఇంతకు ముందు నా ఓల్డ్ కంపెనీలో కూడా తను హెల్ప్ చేస్తా ఉన్నాడు బాగా. తను హెల్ప్ చేస్తుంటే ఈ బాస్ వచ్చేసి హెల్ప్ చేయొద్దని చెప్పేవాడు అనమాట. ఆ. సో ఇంకా ఆ పిల్లోడు నన్ను నైట్ అంతా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాడు, ఇవి చదువుకో ఇవి చదువుకో అని. నేను చదువుకుంటా ఉన్నా. నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ప్రింట్ చేసుకుందాం అని చెప్పేసి ట్రై చేసి అదంతా తిరుగుతూనే ఉన్నా. అంటే మనదంతా పాదయాత్ర అనమాట. మ్మ్. మ్యాప్స్ కూడా లేవు కదా ఎగ్జాక్ట్ గా అవును వెళ్ళడానికి అవును. కూడా. యా యా సో యా. వెళ్ళాను, వెళ్ళి ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను. ఇంకా రెజ్యూమే ఇవ్వబోతుంటే అప్పుడు చెక్ చేస్తే అది నౌకరీ నుంచి డౌన్లోడ్ చేసిన రెజ్యూమే అది ప్రింట్అవుట్ కి. ఆ, దాని వల్ల అది ప్యాటర్న్ పోయింది అనమాట, సరిగ్గా అవును లేదు అలైన్మెంట్. అవును సో అవును. ఆ రోజులు సరిగా ఉండేది కదా. యా. అలైన్మెంట్ అంతా డౌన్లోడ్ చేసినప్పుడు నౌకరీ నుంచి అలైన్మెంట్ పోయింది. అవును అరే అవును. నీ అలైన్మెంటే సరిగ్గా లేదు, నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను అంటారని చెప్పేసి ఆ, ఆ ఆ ఫస్ట్ పేజ్ ఒకటి టెక్నికల్ రౌండ్ రెజ్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ, ఆ, ఆ. ఓకే, లేదు డిఫరెంట్ రెజ్యూమ్ రెజ్యూమ్లు టీఎస్ దీన్ని రీజర్ చేశారు. ఓకే. ఇచ్చేసాను. అవును. అదృష్టం కొద్ది ఏంటంటే నేను అలా చేయడం వల్ల అందులో నా స్కిల్స్ ఏం పెద్దగా పెట్టలేదు నేను. ఆ, ఓకే. అంటే నేను పెట్టినానులే, నాకు తెలిసినది పేరు తెలిసినవి అన్ని పెట్టేశాను. ఇప్పుడు చేసే వాళ్ళ మిస్టేక్ కూడా అదే. ఆ, సి++, హెచ్డిఎల్, విఎల్ఎస్ఐ ఏవేవో పెట్టాను అంతా, 2 3 లైన్ స్కిల్ అని. మనకి రావన్నీ, ఆ. ఏదో పేర్లు తెలుసు అంతే. ఏది అది తెలిస్తే అది పెట్టమంటారు, ఏది తెలిస్తే అది పెట్టండి, నువ్వు వచ్చినన్ని పెట్టద్దు. ఎందుకంటే ఇంటర్వ్యూయర్స్ ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు నిన్ను అడుగుతారు, దాంట్లో నుంచి నిన్ను అడగాలనుకుంటారు. సో తెల్లని పదాలు దాంట్లో పెట్టి అనవసరంగా ఫేస్ చేయొద్దు. పదాలని కాదండి, ఊరికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి++, నేను ట్రైనింగ్కి వెళ్ళని చదువుకుంది ఏం లేదు. బేసిక్స్ సరిగ్గా కూడా రావు, బేసిక్స్ కూడా ఏది 4 5 పాయింట్స్ కూడా రావు. బట్ నేను స్టిల్ సి++ నాకు స్కిల్ ఉందని చెప్పాను. వర్కౌట్ అవ్వదు కదా అట్లా. అవును. సో దానివల్ల నేను రెజ్యూమేస్ టెక్నికల్ ఇంటర్వ్యూ కోసం పెట్టిన దాని వలన నేను స్కిల్స్ పెద్దగా లేవన్నమాట దాంట్లో. ఓకే. వెళ్ళాను, ఇంకా ఇంటర్వ్యూకి పిలిచారు. ఎంతమంది అంటే 500+ ఆ రోజు వస్తే, నిన్న ఈ రోజు 60 మెంబర్స్ని ఇన్వైట్ చేశారు అంతే. ఓకే. సో నేను వెళ్ళేసి ఆ రెజ్యూమే ఇచ్చాను. నన్ను జస్ట్ బేసిక్ అడిగారు అనమాట. ఒక రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పారు. ఓకే. మీరు అక్కడ నేను నేర్చుకున్న స్టార్ ప్రోగ్రామ్ రాశారు. సి లాంగ్వేజ్ పెట్టేసి నేర్చుకున్న స్టార్ సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ రాశాను. అది ప్యాటర్న్ ఏదో కోసం ఒకటి. రాశారు. యా ప్యాటర్న్ కాదు, ఫిబ్నాసి రాశాను నేను ఓ, అప్పుడు. ఫెమినాక్ సిరీస్. యా సో నీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏదైనా లాంగ్వేజ్ లో నీ ఇష్టం రాసివ్వు అన్నారు పేపర్లో. రాసిచ్చాను. అంటే అదే బేసిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఇంక్లూడ్ లో హ్యాష్ ఏం చేస్తుంది కూడా నేర్చుకున్నాను. ఓకే. సో ఆమె ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. చేయమని అడిగితే నేను ఒక్కొక్క లెటర్ గురించి, క్యారెక్టర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఏం చేస్తుంది అని విజువలైజ్ చేసి చూపించేశాను. ఓకే. సో ఈజీగానే అయిపోయింది నాకు ఇంటర్వ్యూ. తర్వాత నా పక్కన వినిపిస్తా ఉంది వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేసి. వాళ్ళైతే పోస్ట్ మార్టమే అనుకోండి అది. లింక్డ్ లిస్ట్ అంటే ఏంది, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది, టవర్స్ ఆఫ్ హనాయ్ అంటే ఏంది, ఏవేవో అడుగుతున్నారు. ఆ రోజు అరే నేను చాలా బతికిపోయాను ఇక్కడ, ఇది పెట్టేశాను, ఏవేవో పెట్టింటే నాకు ఇలానే ఉండేది అనేసి. అంతేగా. సో అక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఎంత వచ్చు అనేది కాదు,
క్వాంటిటీ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, యా క్వాలిటీ ఇంపార్టెంట్. యా ఏది అయితే నీకు బాగా వచ్చో అది వచ్చు అని చెప్పండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ పెడితే మీరు స్ట్రాంగ్ గా పెడతారు. ఏదంటే అన్ని వచ్చు అని చెప్తే వాళ్ళు అడిగిన దాన్ని కూడా నీ టెన్షన్ పడి అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మీరు సరిగ్గా చెప్పలేరు అనేది. యా వర్కౌట్ అవ్వదు. నీకు తెలిసిందే, మనం ఏదైనా నేర్చుకుంటే 100% నేర్చుకోవాలి, యా అది చెప్పాలి. సో ఆ రోజు నా ఎక్స్పీరియన్స్. పాయింట్ అదేనండి. ఎవరికైనా కానీ ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఏంటంటే, మీకు 100 వచ్చని చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన ఒక్కటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి కంపారిజన్ ఉండేది ఎక్కువ క్రికెట్లో. రోహిత్ శర్మ హైలీ టాలెంటెడ్, చాలా స్కిల్ ఉందని చెప్పేవాళ్ళు. బట్ ఎందుకు కోహ్లీ సక్సీడ్ అయ్యాడు ఎక్కువ రోహిత్ శర్మ కన్నా అంటే, ఒక అనాలిసిస్ ఏంటంటే, రోహిత్ శర్మకి 100% టాలెంట్ అనుకోండి, అది 10%ఏ వాడాడు. విరాట్ కోహ్లీకి 10% నాలెడ్జ్ ఉన్న అది 100% వాడాడు. ఓకే. కోహ్లీనే చెప్తాడు, రోహిత్ శర్మ షార్ట్ సెలెక్షన్ కానీ పుల్ షాట్స్ కానీ ఆ 100 తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలెడతాడు, 200s అయితే ఈజీగా కొట్టేస్తాడని కోహ్లీనే చాలాసార్లు చెప్పాడు రోహిత్ శర్మ గురించి. ఓకే. ఎఫర్ట్లెస్ క్రికెటర్ అనమాట. స్కిల్ అయితే ఇన్ఫైనైట్ ఉంటుంది ఆయన దగ్గర, బట్ అంత ఎగ్జిక్యూట్ చేయలేదు. అదే కోహ్లీ అయితే ఆయనకి తెలిసిన కొంచెమే 100% ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే. 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 నేను చెప్తున్నది ఫ్రెషర్ కి. ఇప్పుడు ఓకే. మీకు వచ్చేది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఎక్కువ అడుగుతారు స్కిల్ సెట్ కావాలనేసి. సెకండ్, ఆ రోజుల్లో క్లౌడ్ లేదు, ఇప్పుడు క్లౌడ్ ఉంది. సో మీరు క్లౌడ్ కూడా నేర్చుకోవాలి, రైట్? ఆ, సో మనకి జెనరిక్స్ అంటే ఒక ప్యాకేజ్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది అవసరం మనకి, రైట్? ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉంటుంది రిక్వైర్మెంట్స్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్కి వెళ్ళారు అనుకోండి, సేల్ పాయింటర్ సైబర్ ఆర్క్ ఇంటర్వ్యూస్లో ఏడబ్ల్యూఎస్ కూడా అడుగుతారు, అవును. రైట్? ఇండియాలో అడగరు అది. అవును, అది కరెక్ట్ మాస్టర్, అది ట్రూత్. యా సో వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ప్లస్ అక్కడ ఫ్రెషర్ కి కాదు వాళ్ళు అడుగుతుంది, అది అవును. అడుగుతుండొచ్చు, అది పక్కన పెడితే మెజారిటీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. కరెక్ట్. సో అప్పుడు మనం నేర్చుకోవాలి. బట్ కొన్నిసార్లు నాకు క్వశ్చన్స్ వస్తాయి అక్కడ, అరే ఎందుకు అడుగుతున్నారా మీరు, సంబంధమే లేదు, ఇది సిఐసిడి జెన్కిన్స్ అడుగుతారు, సేల్ పాయింట్ లో జెన్కిన్స్ ఎందుకు మీకు, అవును. యూనో? మేబీ అది రాంగ్ గా ఎల్ ఉండొచ్చు కూడా, అది పెద్ద డిబేటబుల్ టాపిక్ సపరేట్ యా గా. యా బట్ యా యా పాయింట్ ఏంటంటే ఒకటే, మీకు జేడీలో అడుగుతున్నారు కదా ఎన్ని స్కిల్స్ అడుగుతున్నారు, ఆ స్కిల్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్ పాయింట్ ఉందండి, నేను వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనేసి నాకు రికగ్నిషన్ వచ్చింది. నాకు సేల్ పాయింట్ లో ప్రతి కాన్సెప్ట్ నాకు రాదు, యా నేను చదవలేదు, నాకు అవసరం కూడా లేదు అది. బట్ నాకు వచ్చింది ఏంటంటే, నాకు 10% 20% కోర్ లెవెల్ నుంచి నాకు బాగొచ్చు. ఉమ్, మీరు ఎలాంటి వర్క్ అడిగినా నేను ఇవే బేసిక్స్ అప్లై చేస్తాను అక్కడ. అవును, కరెక్టే. నా ఆ మాట ఫౌండేషన్ వాస్తవం. స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ ఆ మాట ఫౌండేషన్ వాస్తవం. నేను అప్లై చేస్తాను, కరెక్ట్ కరెక్ట్, ఆ రైట్? మాట సో వాస్తవం. మీరు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తారు, నాకు ఎక్స్ టాపిక్ తెలుసు అంటారు. ఉమ్, ఆ ఎక్స్ టాపిక్ తెలుసు అన్నప్పుడు మీకు ఊరికే బేసిక్సే తెలుసు, కంప్లీట్ గా తెలుసుకోలేదంటే వర్కౌట్ అవ్వదు కదా. అవును. యా అవును, మీరనేది సాధారణ మనిషికి అర్థం కావాలంటే, ఒక శిల్పం చెక్కాలంటే వాడు వాడేది ఊలే. యా దేవుణ్ణి చెక్కడానికి అదే వాళ్ళు వాడతాడు. మనము తొక్కి వెళ్ళడానికి కాళ్ళు తొక్కి లోపలికి వెళ్తాం కదా, ఆ రాయిని చెక్కడానికి కూడా ఆ ఉలి వాడతాడు. ఎంత షార్ప్ గా ఎలా వాడతాడు అన్నట్లు ఇక్కడ హ్యాష్ మ్యాప్, ఎర్ర లిస్టు, కలెక్షన్స్ ఇవే, పర్లూపు, ఇఫ్ ఇవే వాడతాము. కాకపోతే దాన్ని ఎలా వాడతాము, ఎలా వాడాము అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. కాకపోతే దాన్ని వాడటము, డిఫరెంట్ యూజ్ కేసెస్. ఈ రోజుల్లో చాట్ జీపీటీ ఉంది కాబట్టి చాట్ జీపీటీని నాకు ఈ యూజ్ కేసెస్ మీద 100 ప్రోగ్రామ్స్ ఇవ్వు, డిఫరెంట్ యూజ్ కేసెస్ ఇవ్వమని అడిగి దాన్ని రిప్లికేట్ చేసినా కూడా మనము చైనా స్ట్రాటజీ అనమాట. వేరే వాడిని కాపీ కొట్టి ఇదే ప్రాబ్లం మనం రిప్లికేట్ చేసినా మనం కూడా డెవలప్ అవుతా ఉంటాం. ఓకే. యా మేబీ. బట్ నన్ను అడిగితే చాట్ జీపీటీ ఎవరి కోసము అంటే, నా ఒపీనియన్ ఇది, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవును. ఫాస్ట్ అవును. గుర్ అవును. గుర్తుండకపోవచ్చు, లేదా స్పీడప్ చేయడానికి వాడేదాన్ని అంటారు. అవును, ఆ మాట వాస్తవం అండి, ఆ మాట వాస్తవం. మీకు మన ఏమీ ఫ్రెషర్ కి రాకుండా చాట్ వర్కౌట్ కాదు. జీపీటీ వాడతానంటే అది అది డిజాస్టర్ లైక్ వెళ్ళిపోతుంది అనమాట అవును, వరల్డ్. ఆ మాట వాస్తవం అండి. ఇప్పుడు ఈ రోజు నాకేంటంటే, నాకు ప్రోగ్రామింగ్ నేను సీనియర్ తర్వాత జావా బాగా నేర్చుకున్నాను. అవును. జావా అయితే జావా పిచ్చి పిచ్చిగా నేర్చుకున్నాను. ఎంతగా అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 100 శాంపుల్ క్వశ్చన్స్ పెట్టుకుంటే 1 minute లో ఎన్ని ప్రోగ్రామ్స్ రాయగలను, మ్మ్. టైమర్ పెట్టుకొని రాసేవాడిని. ఎగ్జిక్యూట్ చేశాక ఎన్ని లైన్స్ రాస్తున్నాను నేను కోడ్,
ఉమ్, తర్వాత ఎంత ఎగ్జిక్యూషన్ టైం అవుతుంది, ఎంత రన్ టైం అవుతుంది, ఎంత కంపైలేషన్ టైం అవుతుంది, ఇవన్నీ నేను నేర్చుకున్నాను అనమాట. ఇది అమెజాన్లో మీకు జాబ్ కావాలంటే ఇట్లా వెళ్ళాలి. ఉమ్, ఊరికే నేను ప్రోగ్రామ్ రాస్తానంటే అయిపోదు అనమాట. ఉమ్. ఎఫిషియెంట్గా రాయాలి, ఎంత టైం పడుతుంది ఎగ్జిక్యూషన్కి అనేది రాయాలి. సో నేను ఇట్లా ప్రాక్టీస్ చేశాను. ఇలా నేను సి నేర్చుకున్నాను, తర్వాత జావా నేర్చుకునేటప్పుడు హెల్ప్ అయింది. జావా నేర్చుకున్నాను అంతే. ఈ రోజు నేను చాలా లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్స్ రాశాను. సింటాక్స్ తేడా అంతే, కాన్సెప్ట్స్ ఒకటే. సో అవును, ఈ రోజు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ లాంగ్వేజ్లో ఇంకా రాయలేదు నేను అవును, ప్రోగ్రామ్. చాట్ జీపీటీని అడుగుతాను. అడగడానికి కూడా నాకు నాలెడ్జ్ ఉండాలి కదా. అవును. అంతే కదా, అంతే కదా, అంతే కదా. సో మాట కాబట్టి వాస్తవం. మీకు ఏమీ రాకుండా చాట్ జీపీటీని వాడతానంటే వర్కౌట్ అవ్వదు. యా, అది వాస్తవం అండి. అది మీరు బేసిక్స్ నేను అడిగాను ఇస్తున్నాను కంటే సింటెక్స్లు అన్ని మైండ్ లో పెట్టుకోవాల్సింది, నో ఆల్టర్నేటివ్ అనేది నా అభిప్రాయం. మీరు ఏదైనా ఒకటి బాగా నేర్చుకోండి. దాన్ని స్పీడప్ చేయడం కోసం నేను చాలా లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్ రాశాను కాబట్టి గుర్తుకుండవు అన్ని సింటాక్స్లు. నేను చాట్ జీపీటీని అడుగుతాను. ఈ ఎక్స్ కాన్సెప్ట్ని చాట్ జీపీటీలో అడిగితే ఇచ్చేస్తుంది, ఈ లాంగ్వేజ్లో కావాలన్నా ఇస్తుంది. సో మీరు, నేను మీ ఇంటర్వ్యూస్ విన్నాను, దాంట్లో మీరు యా 20 లాంగ్వేజెస్ వచ్చన్నారు. మీరు టివోలి వచ్చన్నారు, ఫోజ్రాక్ వచ్చన్నారు, నెక్స్ట్ ఎజ్యూర్ వచ్చున్నారు. సో మీరు మళ్ళా చెప్పినవి చెప్పండి ఉంటాకి నేను సాధ్యమైనంత వరకు మీ ఇంటర్వ్యూస్ చూసి దాని నుంచి పాయింట్స్ ని గ్యాదర్ చేసి మిమ్మల్ని అడుగుతున్నానండి. షూర్. సో ఈ 20 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లాంగ్వేజ్ నేర్చుకున్నాను అనుకోండి, ఐఏకి నేర్చుకున్న తర్వాత ఐడెంటినోకి వెళ్ళాలనుకో, ఇది బాగుంది, దీంట్లోనే కంటిన్యూ అయిపోతాం అని చాలా మంది అటిట్యూడ్ ఉంది. ఇది స్వతహాగా నాకే ఉంది. ఐఐక్యూ నేర్చుకున్నాను, ఐఐక్యూలో సర్టిఫికేషన్ అయ్యాను. తర్వాత ఐడెంటిటీ నోలోకి వెళ్ళినప్పుడు ఆ ఆ ప్రాజెక్ట్ చేయాలంటే నా మనసు అంగీకరించలేదు. నాకు ఐఐక్యూ వచ్చు కదా, ఇది ఎందుకు లబ్బా అనిపించింది. సో స్వతహాగా కొంతమంది ఫ్రెండ్స్ మంచి ఐడియా ఇవ్వటం వల్ల నేను మళ్ళీ ఐడెంటిటీలో కూడా నేర్చుకున్నాను. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటారు? అంటే వేరే లాంగ్వేజ్ కూడా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడానికి మీరేం చేస్తుంటారు? సింపుల్ అండి. లాంగ్వేజెస్ అంటే 20 లాంగ్వేజెస్ అన్నది ఆ, అంటే ప్రోగ్రామింగ్ అంటే నాకు ఇష్టం బేసిక్గా. ఓకే, ఆ, ఎలా అంటే నేను ఫన్నీగా చెప్తూ ఉంటాను, మనుషుల్ని మనం కంట్రోల్ చేయలేము, కంప్యూటర్స్ని కంట్రోల్ చేయగలము యూజింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అది చాలా బాగుంటుందండి. అది మీకు మీకు మీ సోల్కి మీకు కనెక్ట్ అవ్వాలి అది, యూనో. ఓకే. సో So you need to నాకు love also. You need to love also. I mean, like యా because it is paying high salaries ఎస్. for us. So అంటే ఇంకోటి నాన్నగారి. ఏంటంటే మీరు మీరు సపోర్ట్ జాబ్స్ చేసిన, నాన్ టెక్నికల్ లోపలికి వెళ్ళినా కానీ, అంటే డెవలపర్ జాబ్ కాకుండా నాన్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రోగ్రామింగ్ అందరికీ అంత రాదనమాట. అవును, అక్కడ మీరు అంటే ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే అండి, మీ వర్క్ని స్పీడప్ చేసుకోవచ్చు. అవును. సో చాలా బాగుంటుంది అది, అది వేరే విషయం అనుకోండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ నేను ఏ లాంగ్వేజ్లో అయినా కానీ నాకు రాదు అని చెప్పకుండా నేను ఆల్రెడీ, అంటే నాకు అది అర్థమైంది. లాంగ్వేజ్ అనేది సింటాక్స్ మారుతుంది, ఓకే, కాన్సెప్ట్స్ ఒకటే, మీరు మళ్ళీ అది నేర్చుకోనక్కర్లేదు. నేను సో అది ఎక్కడ ఏం అవసరమైనా కానీ నేను ఆటోమేట్ చేసాను. ఓకే, అలా నేను ఒకరోజు లిస్ట్ రాసుకున్నా, ఎన్ని లాంగ్వేజెస్లో నువ్వు కోడింగ్ రాసావు ఇప్పటి వరకు అంటే ఒక 20 వచ్చాయన్నమాట. ఓకే. తర్వాత ప్రోడక్ట్స్ లైక్ వస్తే, లైక్ టివోలీ కానీ, సెయిల్ పాయింట్ కానీ, అజూర్ కానీ, అంటే సింపుల్ అండి. ఇప్పుడు నిన్న కూడా చూస్తున్నా, ఈరోజు కూడా మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ చూస్తున్నాను. బేసికల్గా ఏంటంటే మీరు మంచి టాలెంటెడ్ రిసోర్స్ అనుకోండి, యా, ఏ కంపెనీ కూడా మిమ్మల్ని పోగొట్టుకోవాలని అనుకోదు. అవును. మీరు కరెక్ట్ అండి, మాట యాపిల్ అయినా వాస్తవం. తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే అందరిని ఏం లే ఆఫ్ చేయరు. అవును, వాళ్ళ కంపెనీ కూడా రన్ అవ్వాలి, రైట్? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పుకోవడం అని కాదు, ఎగ్జాంపుల్ నా లాంటోడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ, ఆడ నేను చేసే పని ఇంక వాళ్ళకి అవసరం లేదు. అవును. బట్ నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్, నా టాలెంట్, నా స్కిల్ సెట్, నా క్విక్ లెర్నింగ్ ఎబిలిటీ కానీ, ఇవన్నీ చూసి వాళ్ళు నన్ను పోగొట్టుకోవాలని అనుకోకూడదు. అంతేగా, తెలిసి నమ్మకమైన వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలి? మా మేనేజర్ ఒకడు అంటాడు, లాంగ్వేజ్ యూ కెన్. ఇప్పుడు నాకు డిమాండ్ ఉండాలండి, ఆబ్వియస్గా. నాకు డిమాండ్ లేకపోతే నా కెరియర్ ఉండదు. అవును, సో మీకు డిమాండ్ ఉండాలంటే మీకు ఏవైతే స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయో అవి మీరు నేర్చుకోవాలి, తప్పదు. అవును. యా, సో ఇప్పుడు నేను ఐడెంటిటీ ఐక్యూలో ఉన్నాను, నాకు ఐడెంటి నో వచ్చేసి కొత్తది, నాకు అప్పుడు అంత నచ్చలేదు. ఐఐక్యూలోనే నాకు బాగా నచ్చింది, ఐడెంటి నో అంతగా నచ్చలేదు. సో బట్ అది మెచ్యూరిటీ లెవెల్స్ అని చెప్తాను. మనం బ్రైట్ సైడ్ చూడాలన్నమాట. అది ఆఫన్ చూడలేకపోతూ ఉంటాం. నేను చూసాను, నాకు కాబట్టి నాకు ఇష్టం పెరిగింది ఐడెంటి నో మీద. సో
ఇప్పుడు మనకేంటంటే వారన్ బఫెట్ చెప్తారు, ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ సెకండరీ స్కిల్ యాజ్ వెల్ అంటారు. అంటే సెకండరీ ఇన్కమ్ ఉండాలంటారు. సెకండరీ నేనేం ఇన్కమ్. చెప్తానంటే స్కిల్ అంటాను. నైస్, బాగుంది. యా, సో ప్రైమరీ స్కిల్ మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఈ రోజు డిమాండ్ ఉందండి. ఈ రోజు సేల్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 10 years నుంచి రూలింగ్, యా. రైట్? నెక్స్ట్ 10 years తర్వాత అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం అవును, చెప్పలేం కదా, అవును. యా, రైట్? రేపు ఏమవుతుందో మనకు తెలియదు, యూనో. యా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఒక స్కిల్లో పని చేస్తున్నాం కాబట్టి అది టాప్లో ఉంటే హ్యాపీ. లేదు అంటే మీరు టాప్లో ఉన్న ప్రోడక్ట్ను స్కిల్ను మీరు నేర్చుకోవడం మొదలెట్టాలి. అవును, సెకండ్, అవును, మీరు ఉన్న స్కిల్ టాప్లో ఉన్నా సరే అవును. ఇంకొక స్కిల్ కూడా వస్తూ ఉంటుంది. యాడ్ ఆన్ చేసుకోవాలి, బికాస్ దిస్ స్కిల్ ఈజ్ నాట్ పర్మనెంట్. యా, దే కెన్ యా, బై అదర్ టెక్నాలజీ, దే కెన్ డూ దట్. యా. యా, యా. ఇప్పుడు మీరు ఐడెంటిటీ స్పేస్లో తీసుకుంటే సేవియంట్ ఈస్ గెటింగ్ బెటర్ డే బై డే. మైక్రోసాఫ్ట్ ఎంట్రా అనేది చాలా పెద్దది అవుతుంది, ఎందుకంటే వరల్డ్ వైడ్ వాళ్ళకి స్కోప్ ఉంది. అవును, ఆ మాట వాస్తవేగా. ప్రతి ఆఫీసులో ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కదా. యా, మైక్రోసాఫ్ట్, యా. కరెక్ట్. అది నెక్స్ట్ యాక్సెస్ మేనేజ్మెంట్ లో మీరు ఒకటా నేర్చుకోవచ్చు, అజ్యూరెడీ నేర్చుకోవచ్చు. ప్రివిలేజ్కి వచ్చే సైబర్ ఆర్క్ కానీ బియాండ్ ట్రస్ట్ కానీ నేర్చుకోవచ్చు, లేదా ఏఐలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇట్లా సెకండరీ స్కిల్ కూడా ఒకటి బిల్డ్ చేశారు అనుకోండి, అవును, మీరు కిల్లర్ రిసోర్స్ అవుతారు, మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు, అవును, ఆ మాట రైట్? వాస్తవం. యా. పైగా మనం ఏంటంటే మీరు క్లయింట్స్ కి పని చేస్తూ ఉంటారు, రైట్? మీకు ఈ రోజు మిమ్మల్ని సేల్ పాయింట్ లో చేయమన్నారు, రేపు వచ్చేసి మిమ్మల్ని అరే సేల్ పాయింట్ ప్రాజెక్ట్ లో లేవు మనకి ఇప్పుడు, ఒకటా చేయాలి అంటారు, నువ్వు కాదంటావా? అవును, అంతేగా. చేస్తాంగా, ఆ, నేర్చేసుకుని ముందుకు వెళ్ళిపోతాంగా. యా. యా, కాబట్టి నా నా మెంటాలిటీ అది, నేను నేర్చుకోవాలి. సో ఎప్పటికీ నాకు డిమాండ్ ఉండాలి, అంటే కొంచెం తెలుగులో రాగా చెప్పాలంటే నన్ను ఎవరు టచ్ కూడా చేయకూడదు, యా. యా. యూనో. సో అవును. అంటే ఇంకా వేరేలా చెప్పచ్చు, అది వద్దులేండి. యా, సో ఎవరు మనల్ని టచ్ చేయలేరు, యా, అలా యా. ఉండాలి అంటే పాతుకు మన పోవాలంటారే, కెరీర్. పాతుకు పోవాలి. యా, పాతుకు అంటే పోవాలి. నాకు వేరే వేరే లైలాగులు వస్తాయిలేండి, మన కడప, వద్దు. కడప స్టైల్ వస్తుంది. ఓకే. యా. యా. సో అంటే ఇంకా కొంచెం రాగా చెప్తాను ఇది ఒక్కటి, మళ్ళా తప్పుగా అనుకుంటారేమో. మనం మనం అనుకుంటాం కదా మన నేటివ్ లో మన వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అనేసి, ఆ ఆ, లెవెల్ కి ఉండాలంటే మనం స్కిల్స్ నేర్చుకోవాలి. యా, కరెక్ట్. ఎప్పుడైతే లేదంటే మనము ఏ ఇలాంటి బేసిక్ థాట్స్ కానీ బేసిక్ యాటిట్యూడ్ పడిద్దో, అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. అది ఉండాలన్నమాట. నేను కంకర్ చేయాలి, లేకపోతే నాకంటూ ఒక యా, పొజిషన్ సంపాదించాలి అనే ఆటిట్యూడ్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, యా. అప్పుడు మీరు గ్యారంటీకి సాధిస్తారండి. నేను నా గురించి చెప్పదలుచుకోలేదు. నేను, యా, మీరు ఆ తర్వాత మీరు సపోర్ట్ జాబ్ లో జాయిన్ అయ్యారు, అక్కడ జాయిన్ అయ్యారు, తర్వాత సపోర్ట్ జాబ్ లో పడ్డారు, సిటిఎస్ లో సపోర్ట్ జాబ్ లోకి. అక్కడి నుంచి సిటిఎస్ కి ఎలా వచ్చారు, సపోర్ట్ లోకి ఎలా వెళ్ళారు? ఇంకా సపోర్ట్ అని కాదు, క్వశ్చన్ ఉంది అదే నాకు చెప్తా. అందువల్ల. యా. యా, ఆడ పింపరేచించేవాడి కాలేజ్లో వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నాకు కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చింది. చెన్నైకి వెళ్ళాను, అక్కడ ఫుల్ స్టాక్ జావా వెబ్ డెవలపర్ గా నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ట్రైనింగ్ జావాలో. ఓకే, నా డొమైన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే, నా బేసిక్ నుంచి డొమైన్ సైబర్ సెక్యూరిటీలోనే ఉన్నాను, బట్ ఫుల్ ఓకే, స్టాక్ జావా వెబ్ డెవలప్మెంట్. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే ఐడెంటిటీ మేనేజ్మెంట్ కి ప్రోడక్ట్ డెవలప్ చేసామన్నమాట వాళ్ళకి. ఓకే, బ్యాక్ ఎండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కి టివోలి వాడేవాళ్ళు అనమాట. ఓకే, అక్కడ ఒక 1.5 year దాకా నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గా వర్క్ చేశాను ఓకే, జావాలో. తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ లో ఇంటర్నల్ గా మేము కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఉండేది అనమాట. ఓకే, దాన్ని దాంట్లోకి పంపించారు, అది సపోర్ట్ అనమాట ఓకే. కంప్లీట్ గా. బట్ నేను సపోర్ట్ అయినా కానీ నా జావా నాలెడ్జ్ నేను వాడాను అక్కడ. ఓకే. చిన్న చిన్నటి కానీ లేదా పెద్దటి కానీ ఆటోమేషన్ టూల్స్ బిల్డ్ చేయడం కానీ, యూనో, ఎప్పుడు అది పోగొట్టుకునేవాడిని కాదనమాట. ఉంటుంది అంటే ఓకే. ఇప్పుడు నాకు నా డే ఎట్లుంటుందంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి అనమాట, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. అన్ని అన్ని దాంట్లోనూ యాక్టివ్గా ఉంటాను అనమాట. ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను, అయిపోయింది కదా. అంటే ఇప్పుడు కొందరు చూస్తూ ఉంటారు, నేను చాలా స్టైల్గా ఉండాలి, నేను నేను బాడీ బిల్డ్ చేసుకోవాలి, లేదా ఇంకోటి ఇంకోటి అట్లా ఏదైతే టాప్గా వెళ్ళి అగ్రెసివ్గా ఉంటారో కెరియర్లో కూడా ఉండాలంటున్నది. మ్మ్. సో నేనేం చేసామన్నంటే వస్తాను, ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు, పార్టీలకు వెళ్తాను, తింటాను, హ్యాపీగా ఫ్రెండ్స్ తిరుగుతాను, బాగుంటుంది. దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి డిఫరెంట్గా ఎట్లా వర్క్ చేయాలి, యూనో, ఓకే. ఆటోమేషన్స్ ఎట్లా బిల్డ్ చేయాలనేసి నేను అట్లా కూడా చేసేవాడిని. గైస్, మీరు కూడా ఎవరైనా సపోర్ట్ జాబ్లు చేస్తుంటే కృష్ణ గారు ఎలా చెప్తారు, సపోర్ట్ జాబ్లు జాయిన్ అవుతారు, కానీ వీళ్ళు సపోర్ట్ లో పడతారు.
సో ఆ సపోర్ట్లో రన్ బుక్లు చదువుకొని ఆ రన్ బుక్లు చేయటము కొంచెం వచ్చు ఆ కమాండ్స్ని సీనియర్స్ని అడిగి నేర్చుకుంటారు. ఆ సపోర్ట్ వరకు బాగానే చేస్తుంటారు. ఇక్కడ వేరే వాళ్ళని అడిగి ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవాలంటే భయంగా ఉంటుంది. అలాంటి లేకుండా మీరేం చేసేవాళ్ళు? అంటే బేసికల్గా ఇది సపోర్ట్ అంటే అలా సపోర్ట్ అని కాదు, ఇది టెక్నికల్ జాబ్, హైలీ టెక్నికల్ జాబ్ ఇది. ఓకే. సో కాకపోతే డెవలప్మెంట్ అంటే కోడ్ రాయాల్సిన అవసరం లేదు అంతే. యూనో ఓకే. హై లెవెల్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి, యూజర్ యాక్సెస్ ఇష్యూస్ని ఫిక్స్ చేయాలి, రైట్. బట్ టివోలీ ప్రొడక్ట్స్లో డెవలప్మెంట్ అంత ఉండేది కాదు. యాక్సెస్ మేనేజ్మెంట్లో అయితే జీరో డెవలప్మెంట్, స్టిల్ ఆటోమేషన్స్ కోసం నేను డెవలప్మెంట్ వాడేవాడిని. ఓకే. అది పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు బాగా వర్క్ చేస్తున్నారు, మీరు చేస్తున్న దాంట్లోంచి మీరు ఒక ఇన్నోవేషన్ చేయాలనుకున్నారు లేదా ఆటోమేషన్ అనుకున్నారు, అది చేయలేకపోతే తీసేయడం అంటేనే చాలా తక్కువ కేసెస్ అని చెప్తాను. యాక్చువల్గా ఎందుకు నేను అంటే అబ్జర్వ్ చేసింది కృష్ణ గారు, సారీ మీకు ఉమ్, ఇచ్చాను మధ్యలో నేను లాక్కున్నాను అవకాశం. ఇదేంటంటే మేనేజర్ ఆల్వేస్ సీస్, నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే డిసగ్రీ చేయండి. మేనేజర్ ఆల్వేస్ సీస్ దట్ హౌ యు ఆర్ కీపింగ్ ఎఫర్ట్స్ అన్నమాట. వెదర్ యు ఆర్ yeah. ట్రైంగ్ టు అటెంప్ట్ ద ప్రాబ్లం అనేది కూడా చూస్తారన్నమాట. అంటే మీ ఫ్రెండ్, నేను తెలుగులో సహజంగా చెప్పాలంటే మీ ఫ్రెండ్ని మీరు డబ్బులు అడిగారు, అతని దగ్గర నిజంగా. ఇండివిజువల్ కాదు మనం, యా. మనది టీం వర్క్, రైట్. కరెక్ట్. సో మీరు ఇప్పుడు మీరు చేయాల్సిన వరకు మీరు డే టు డే యాక్టివిటీస్ మీరు చేయాలండి, దాంట్లో డౌట్ లేదు, అవును. చేయాల్సిందే. ఆ చేయడానికి మీకు హెల్ప్ కావాలంటే టీంలో చెప్పాలి, చెప్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మనది ఐటీ అనేది ఏంటంటే అండి మెడిసిన్ కాదు ఇది. మన బాడీ అవును. పార్ట్స్ ఇంతే, ఇంతటితో అయిపోయింది అనేసి, రైట్. అవును. ఇప్పుడు డాక్టర్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే డిఫరెంట్గా చేయొచ్చేమో కానీ పెద్ద నేర్చుకునేది అంత ఉండకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే అవును. ఎండ్ వస్తుంది వాళ్ళకి ఒక రోజు. యా. 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 హ్యూమన్ బాడీకి ఎండ్ ఉంది, ఈ పార్ట్స్ కానీ ఇవంతా ఎండ్ ఉంది, ఐటీకి ఎండ్ లేదు. అవును. ఈ- యా. యా. మనం ఎందుకంటే మనది ఫిజికల్ వరల్డ్ కాదు, వర్చువల్ వరల్డ్, రోజు కొత్త కొత్త క్రియేట్ అవుతూ ఉంటుంది. సో యా. మనకి టీంలో హెల్ప్ ఉంటుంది, టీమ్ ఎఫర్ట్స్ అనేది ఉంటాయి. మీ మేనేజర్ కరెక్ట్ పర్సన్ అయితే అరే వీడికి తెలియకపోయినా కూడా ఒక ఐడియా ఇచ్చాడు, బట్ వీడికి అంత స్కిల్స్ లేవు, లెట్స్ టీంలో ఇంకొందరిని హెల్ప్ చేపిద్దాము. ఓకే. లేదా ఎప్పటికీ రిజల్ట్స్ అనేది కాదండి మెజర్మెంట్, అవును. యా. రైట్. ఒక ఐడియా కావాలి, ఒక ఎఫర్ట్ కావాలి, ఎగ్జిక్యూషన్ కావాలి, ప్లానింగ్ అన్నీ ఉండాలి, ఫైనల్గా మీకు అవుట్పుట్ వస్తుంది. యా. ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. యా. యా సో చెప్పండి. మీరు ఆ, మీరు ఆ కంపెనీలో మీరు లైక్ కాంగ్జాంట్ లో చేశారు, ఐబిఎం లో మార్చారు, యాక్సెంచర్ లో మారారు. డిఫరెంట్ కంపెనీస్ మూవ్ అవడానికి మీరు ఏం Hmm. స్ట్రాటజీ ఫాలో అయ్యారు? అంటే లైక్ ఇప్పుడు కాంగ్జాంట్ లో జాయిన్ చేస్తున్నారు, 3 months నోటీస్ ఉంటుంది కదా. 3 months Yeah. నోటీస్ లేకపోవడం వల్ల కాంగ్జాంట్ కి 3 months నోటీస్ ఉంది కదా. సో దాని నుంచి ఐబిఎం కి స్విచ్ అవ్వాలన్నా, ఐబిఎం నుంచి యాక్సెంచర్ స్విచ్ అవ్వాలన్నా, యాక్సెంచర్ నుంచి ఇప్పుడు నెదర్లాండ్ లో ఉన్నారు, నెదర్లాండ్ స్విచ్ అవ్వాలన్నా, 3 months నోట్స్ ని ఎలా హ్యాండిల్ చేసి మీరు జాబ్ ని స్విచ్ అవ్వగలిగేవారు? ఇట్స్ అగైన్ అండి సప్లై అండ్ డిమాండ్ అండి వరల్డ్. యా. సప్లై ఓకే. అండ్ డిమాండ్ అంతే. ఇప్పుడు ఆ, అందరూ అంటారు ఆ, మా కంపెనీలో 3 మంత్స్ నోటీస్ ఉంది, ఏ కంపెనీ వెయిట్ చేయలేము అంటున్నారు. అవును. చెయ్యాలి, నేను వద్దా మీకు, కావాలంటే వెయిట్ చేయండి అంతే. ఆ, మన లెవెల్ అట్లా మీరు, ఉండాలండి. సో మీరు మీ టాలెంట్ అంత చూపించాలి. ఇంటర్వ్యూలో కానీ మీరు కానీ మీరు ఆ టాలెంట్ చూపించాలి. లే బేసికల్గా ఇంకోటి అంటే ఏంటంటే ఆ, కొన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తాయి కానీ అనలేను నేను అవి, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాగ్నిజెంట్లో ఉన్నాను, 2 మంత్స్ నోటీస్ పీరియడ్ నాకు. యాక్సెంచర్కి వెళ్ళాను, యాక్సెంచర్ వాళ్ళు అడిగారు ఎప్పుడు జాయిన్ అవ్వగలవు, నాకు 2 మంత్స్ నోటీస్ ఉంది అన్నారు, యా ఓకే అంటారు. ఇప్పుడు అవును. యాక్సెంచర్లో ఉన్నాను, యాక్సెంచర్లో 3 మంత్స్ నోటీస్ ఉంటుంది. లేదా ఐబిఎంలో ఉన్నాను, ఐబిఎంలో 3 మంత్స్ నోటీస్ ఉంది, నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాను కదండి, వాళ్ళు అది అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా అవును. ప్రొఫెషనల్లీ టాప్ కరెక్ట్. కంపెనీ, కరెక్ట్. కరెక్ట్. యా. సేమ్ సేమ్ రైట్. టైప్ ఆఫ్. యా సో ఎవరైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పేర్లు కూడా తెలుసు నాకు అవి. మనం అంటే ఈ లెవెల్కి వచ్చాం కాబట్టి అన్ని నేర్చుకొని చూస్తూ ఉంటాను అవును. ఎవ్రీడే. కొందరు హెచ్ఆర్లు కూడా తెలుసు నాకు, వాళ్ళ నోటీస్ పీరియడ్ ఎంత అంటే 2 to 3 months ఉంటుంది. అవును. కొన్ని 3 months ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్, 15 డేస్లో 30 డేస్లో కావాలంటారు. వాళ్ళ లాంటి వాళ్ళు అసలు ఐటీలో ఉండడం వేస్ట్ నన్ను అడిగితే, అంటే ప్రొఫెషనలిజం అనేది బాగా ఉండాలండి, అది లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే సింపుల్, అలాంటి కంపెనీస్కి వెళ్ళకండి. సెకండ్, యా. మీ మీ టాలెంట్ మీరు చూపించండి. యా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నార్వేలో వర్క్ చేస్తూ ఉన్నాను, తర్వాత నెదర్లాండ్కి వచ్చాను. నెదర్లాండ్కి వచ్చాక హెచ్ఆర్ని అడిగితే ఒక మాట చెప్పారనమాట. సార్ ఇక్కడ ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నెదర్లాండ్ గురించి, ఫస్ట్ కంటిన్యూ చేయండి. యా.
నెదర్లాండ్లో ఒక హెచ్ఆర్తో మాట్లాడితే, కృష్ణ ఇండియా నుంచి ఎందుకు హైర్ చేసుకోరని నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు, కృష్ణ ప్రాబ్లం ఏంటంటే నోటీస్ పీరియడ్ ఒకటి, వీసా ఫార్మాలిటీస్ ఒకటి ఉంటుంది, అంతసేపు వెయిట్ చేయరు కృష్ణ వీళ్ళు అంటారు. ఉమ్, అదే నన్ను తీసుకుంటే నా కోసం 6 మంత్స్ వెయిట్ చేశారు. ఉమ్, 6 మంత్స్ ఎందుకు చేశారు మరి? నాకు రాలేదా ఈ ప్రాబ్లమ్స్ అని? రైట్. ఉమ్, నేను ఒక్కటే అంటాను, మీకు టాలెంట్ కావాలంటే వెయిట్ చేయండి, ఊరికే రావన్నీ. ఉమ్. యూనో మనం ఆ స్టేజ్కి వెళ్తే అంటే మనకి మీలాగా ప్రాబ్లమ్స్ అంత ఉంటాయి. అంత అంత అందరికి అన్ని టాలెంట్ ఉండదు కాబట్టి కొంచెం నార్మల్ గా ఉన్నా కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది దానికోసం అడుగుతున్నాను. అందరూ సూపర్ బాక్సులు కాలేదు కాబట్టి కొంతమంది నార్మల్ గా కూడా ఉంటారు కదా, అంటే లైక్ వీ హ్యావ్ టు సీ నార్మల్ అట్లీస్ట్ పర్సన్ ప్రెటెండ్ చేయండి. అట్లీస్ట్ ప్రెటెండ్ చేయండి. యా యా ప్రెటెండ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా హైలీ టాలెంటెడ్ అని చెప్తాము. కొంచెం తక్కువైనా పర్లేదు, బ్యాక్ ఎండ్ లో మేనేజ్ చేసుకోవచ్చు వర్క్ ఓకే, చేయడంలో. గాట్ ఇట్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. కాన్ఫిడెంట్ గా ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి, ఎవరికి నాకైనా కానీ వర్క్ అందరికీ రాదు. ఈ మినిట్ లో మీరు వచ్చి నన్ను అడిగితే ప్రతిదీ నేను చెప్పలేకపోతాను. బట్ దట్ డజంట్ మీన్ దట్ నేను చేయలేకపోతానని కాదు కదా. నా హోంవర్క్ నాకు ఉంటుంది. రైట్. మీరే ఇంకొకరు ఉన్నారు, మీకు ఎట్లా వర్క్ చేయాలో తెలియదు. ఉమ్, అడగండి, నేను హెల్ప్ చేస్తున్నాను కదా, మీకు అప్రోచ్ ఇస్తున్నాను కదా, దానివల్ల మీరు ఆన్సర్ చేస్తున్నారు కదా, ఆర్ బిల్డ్ చేస్తున్నారు, ఎనఫ్ కదా. యా సో కాబట్టి మీకు హై ఎండ్లో 100% టాలెంట్ లేకపోయినా కానీ అట్లీస్ట్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి. ఓకే. సెకండ్, మీరన్న పాయింట్లో కూడా 100% నిజం ఉంది, అందరికీ అంత కుదరదు వెయిట్ చేయాలన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ మీరు దాన్ని పొలైట్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఏంటంటే నాకున్న పరిస్థితి ఇది. రైట్. ఇప్పుడు నేను కంపెనీలో చేస్తున్నానండి, నాకు నచ్చో నచ్చకపోవడం వల్ల నాకు అవసరం ఉండి నేను స్విచ్ అవుతున్నా. వాళ్ళకి 2 మంత్స్ నోటీస్ ఉంది. 2 మంత్స్ నోటీస్ ఎందుకు ఉంది? నేను వర్క్లు చేస్తున్నాను, వాళ్ళు రిసోర్స్ రీప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, అవును, నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. మీరు అవును. ఏం ఆఫర్ చేసినా కానీ నేను అది వదిలేసి రాలేను, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ దిస్, ఐఎమ్ కరెక్ట్, స్టిల్ లాయల్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. కరెక్ట్, కరెక్ట్. యా, రైట్. అది మనం అది చెప్పేసి మరి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే అవును. మనం యా, యా. చెప్పే విధానంలో ఉంటది, వాళ్ళు సో అది అర్థం చేసుకోలేరు అంటే కరెక్ట్. అక్కడికి వెళ్ళడం కూడా యూస్లెస్ అంటారు. సో మీరు నెదర్లాండ్ ఆపర్చునిటీ ఎలా గ్యాస్ చేశారండి? అంటే సహజంగా అందరూ యుఎస్, కెనడా, యూకే, యుఎస్, ఆమె లైక్ ఇవన్నీ తిరుగుతున్నారు. మీరు నెదర్లాండ్ ఎలా పిక్ చేసుకోగలిగారు, ఎలా రీచ్ అవుట్ అయ్యారు? నేను ఇండియాలో కోవిడ్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను బయటకు వెళ్ళాలనుకున్నాను. ఓకే. బట్ నాదేంటంటే ఆ, ఆ రోజు వెయిట్ చేయమన్నారు. నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి, రాక కాదు, యుఎస్కి పంపిస్తామన్నారు, కాకపోతే వెయిట్ చేయాలన్నారు. అవునండి. బట్ నా సిచ్యువేషన్ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఫ్యామిలీ ఫినాన్షియల్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే నాది వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదు. అవును. యా. ఓకే. ఎన్- ఎందుకంటే నేను మా ఫ్యామిలీకి లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలనుకుంటాను. దట్స్ గుడ్ యాటిట్యూడ్. యా. అది అది ఇవ్వాలి అంటే ఎప్పుడో ఇస్తానంటే కుదరదు. యూనో అవును, మనం మనమేం వ్యాంపైర్స్ కదా ఎప్పటికీ బతికి ఉండడానికి, కుదరదు అది. అవును. యా. నాకు ఇప్పుడు కావాలి. సెకండ్, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. రైట్. ఓకే. ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒకటి, నేను లేకపోతే పని జరగదు, మ్మ్. నేను ఉండాలి, అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. అదే నేను ఆన్ సైట్ అడిగితేనో ఇంకొకటి అడిగితేనో దీనికి 3 ఇయర్స్ పడుతుంది, నువ్వు ఫార్మాలిటీస్ ఉన్నాయి, ప్రాసెస్ ఉన్నాయి, క్యూలో వెయిట్ చేయాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే నాకు నచ్చదు. యా, వాళ్ళందరూ నాలాగా పని చేయట్లేదు కదా. యా. రైట్. సో టాలెంట్కి టాలెంట్కి టైం పెట్టకండి మీరు, తప్పు. రైట్. ఓకే. సో అది నచ్చలేదు నాకు. సో ఇంకా అవ్వదని నాకు అర్థమైపోయి నేను బయట ట్రై చేయడం మొదలెట్టాను. అంటే ఎలా ట్రై చేస్తారు? మన వ్యూవర్స్ చాలా మంది వాళ్ళు కూడా ట్రై చేసుకుంటారు అన్నమాట. యా, యుఎస్ కన్నది మాస్టర్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు. నెదర్లాండ్కి ఎలా ట్రై చేస్తారు? అది యుఎస్ అంటే ఇప్పుడు అన్ని సమస్యలు ఆ, చాలా వస్తున్నాయి. అంటే దీనికన్నా నేను ఆ రోజు పక్క దేశాలకు వెళ్ళడం యా బెస్ట్. యా. ఆ రోజు నేను ఆలోచించింది అదే, కొన్ని కంట్రీస్ లిస్ట్ పెట్టుకున్నా. ఆ, అవి వెళ్ళడం ఎలా అన్నది యుఎస్కి మీకు తెలిసింది, నేను చెప్పనక్కర్లేదు. లిస్ట్ పెట్టుకున్నా, అది మనకి ప్రాక్టికల్గా ఎప్పుడు పాసిబుల్లా కాదా, ఫీజిబుల్లా కాదా. లేదా సెకండ్, ఇట్లా లిస్ట్ పెట్టుకునేసి ఎక్కడికి వెళ్దాం అంటే జర్మనీకి వెళ్దాం అనుకున్నాను. సో జర్మనీకి వెళ్ళడానికి నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంతా మొదలెడితే కోవిడ్ వచ్చి అంతా ఆగిపోయింది. గుడ్, గుడ్. నైస్. సో కోవిడ్ వచ్చింది, వీసా ఇంకా మొత్తం ఆగిపోయింది అనమాట. తర్వాత నార్వే నుంచి నాకు కాల్ వచ్చింది. సో ఆ, ఓకే. అంటే అక్కడ ఒక తెలుగు ఆయన అక్కడ ఆయన జాయిన్ అయ్యారు. ఆయన లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అయ్యేసి అడిగితే ఓకే చెప్పాను. ఆయన రెఫర్ చేయడం వల్ల, ఆయన వల్ల నేను నార్వేకి అట్లా వెళ్ళాను. అక్కడ ఒక 2 ఇయర్స్ వర్క్ చేసి
అక్కడి నుంచి కొన్ని రీజన్స్ వల్ల లేదు వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ జాబ్ సెర్చ్ మొదలెడితే జర్మనీ అండ్ నెదర్లాండ్స్ వచ్చాయి. బట్ నా అనాలిసిస్లో నేను నెదర్లాండ్స్ ఇస్ ద బెస్ట్ అనుకున్నా ఆ జాబ్ కోసం. సో నేను ఇట్లా నెదర్లాండ్ చూస్ చేసుకున్నాను. సో మన వాళ్ళు ఇప్పుడు ట్రై చేయాలంటే లింక్డ్ఇన్ లో నెదర్లాండ్ కంపెనీస్ ఏమైనా ఉన్నా, లేకపోతే జర్మనీ కంపెనీస్ ఏమైనా ఉన్నా, అక్కడ వాళ్ళ కంట్రీస్ ని లిస్ట్ అవుట్ చేసుకొని, ఏ కంట్రీస్కి వెళ్ళాలి లిస్ట్ అవుట్ చేసుకొని, ఆ కంట్రీలో ఉన్నటువంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ ఆ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ కానీ చూసి కెరియర్ పోర్టల్స్కి వెళ్ళి జాబ్స్ అప్లై చేయటం మంచి ఆలోచన అంటే మీరేమంటారు? సింపుల్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా సింపుల్ అండి నన్ను అడిగితే. చాలా సింపులే. కాకపోతే ఎఫర్ట్స్ ఉండాలి రైట్ డైరెక్షన్. దట్స్ గుడ్. మీరు ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఏ కంట్రీకైనా ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళలేరు కదా. కొన్ని కంట్రీస్ లిస్ట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి వచ్చేసి జాబ్ సీకర్ వీసా అని ఉంది. సిక్స్ 6 మంత్స్ అది. ఇప్పుడు 1 ఇయర్ చేశారన్నారు. తెలియదు నాకు, చూడాలి. సో వితౌట్ జాబ్ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆహా. యా. అదే వీసా ఆస్ట్రియాకి కూడా ఉంది. జర్మనీ పక్కనే ఆస్ట్రియాకి. సో మీకు జాబ్ సీకర్ వీసా వస్తే అక్కడికి వెళ్ళేసి మీరు 6 మంత్స్ లోపల జాబ్ కొట్టేసి వర్క్ పర్మిట్ లైక్ మారిపోవచ్చు. ఓ. ఓకే, అది నెక్స్ట్. ఇట్లా కొన్ని కంట్రీస్లో కొన్ని వీసా ఉంటాయన్నమాట. ఇప్పుడు నాలాంటోడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు, బట్ నాకెవడు ఇవ్వలేదు కదా. మన హోంవర్క్ అవును. చేయాలి, రైట్. ఇక్కడ ఒక మాట నేను చెప్పొచ్చు సార్. గైస్. పాసిబిలిటీస్ చూసుకోవాలండి మనం, రైట్. ఓకే. ఒకటి అది. సెకండ్ వచ్చేసి మీరు జాబ్ సెర్చ్ చేయడము, రైట్. సెర్చ్ చేసి అంటే ఇంకోటి కూడా ఉంటుందండి. ఇప్పుడు నెదర్లాండ్స్కి వస్తే వీసా స్పాన్సర్షిప్ ఈజీ, జస్ట్ ఇచ్చి పడేస్తారు అంతే. అవునా? ప్రాబ్లమే ఉండదు. ఆ. Yeah. ఆ వీసా కూడా టైం కూడా 3 వీక్స్లో వస్తుంది మీకు వీసా. చాలా ఫాస్ట్. 2 to 3 వీక్స్లో వచ్చేస్తుంది. ఓకే. క్విక్ కదా. నెదర్లాండ్ బేస్డ్ కంపెనీస్ అని లిస్ట్ అవుట్ చేసుకుని అక్కడ కెరియర్ పోర్టల్స్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవటము, లింక్డ్ఇన్ లింక్డ్ఇన్లో పోర్టల్స్. అప్లై చేసినా అయిపోతుంది. సో కాకపోతే లింక్డ్ఇన్ లో ఇంకొక నెదర్లాండ్ కంపెనీస్ అవి తెలుసుకోవాలంటే ఎట్లా? అంటే లైక్. లింక్డ్ఇన్లోకి వెళ్ళండి. జాబ్ సెక్షన్లోకి వెళ్ళేసి ఫిల్టర్ చేయండి. అందరూ పోస్ట్ చేస్తున్నారు జాబ్స్. అప్లై చేయండి. కంట్రీ ఇది ఫ్రమ్ ద కంపెనీ. కంట్రీ ఫ్రమ్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి కంట్రీ ఫ్రమ్ నెదర్లాండ్ కొట్టేసి అప్లై చేయటం. ఓ. ఓకే. ఇంకోటి ఏంటంటే, అంటే చాలా మంది ఊరికే సో చెప్తా ఉంటారండి. అది నిజం కూడా ఉండవు. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్లో కొందరు కూడా అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు నేను సేల్ పాయింట్లో పని చేస్తున్నాను కదా. సేల్ పాయింట్ చాలా బాగుంటుంది తోపు, నువ్వు సేల్ పాయింట్ నేర్చుకో జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తారు. అవును. అరే, నిజంగానే సేల్ పాయింట్కి డిమాండ్ ఉందా లేదా అన్నది ఆలోచించరు. ఆ. నాలాంటోడు ఎవడొకటి పని చేస్తుంటే వాడు చెప్పేది వినేస్తూ ఉంటారు. అది అవును. ఎంతవరకు నిజం అనేది క్రాస్ చెక్ చేసుకోరు, తప్పు అది. ఎందుకు? అవును. సో ఇప్పుడు మీరేం చేయాలంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళండి. నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కన్సిడర్ చేయండి, బట్ ఫాలో అవ్వకండి. ఆ. క్రాస్ చెక్ చేసుకోండి. అవును. నెదర్లాండ్ ఈ జర్మనీ వీసాలంటే మీరు చూసుకోండి. నెట్ లోకి వెళ్ళి వెరిఫై చూడండి. చేయండి. అరే, ఒకడు కృష్ణ అనేవాడు ఒకటి చెప్పాడు, ఎంతవరకు నిజం అది, ఆ, రైట్. ఊరికే బ్లైండ్ గా ఫాలో అయితే ఎట్లా, రైట్. తప్పు అది. అంటే ప్రతి ఒక్కరు నాలాగే మీలాగే చెప్తారని రూల్ లేదు కదండి. అంతేగా అంతేగా. నా ఫ్రెండ్కి వాళ్ళ సీనియర్ ఒక ఆయన టెస్టింగ్ నేర్చుకోరా ప్రతి అది ఒక్కరు నేర్చుకో, కాదండి, చాలా మంది చెప్పరు. టెక్నాలజీ పేరు చెప్పడానికి కూడా అలాంటిపోతారు. డిమాండ్ లేని స్కిల్ ని చెప్తారనమాట. నేను పని చేస్తున్నాను కదా నేర్చుకోనేసి. ఆ. వీళ్ళు నేర్చుకుంటారు. మన ఫ్రెండ్ ఒకటి నేర్చుకున్నాడు అట్లా. ఏవేవో స్కిల్స్ నేర్చుకున్నాడు, వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో అది చేయకండి. ఎవరైనా ఏదైనా చెప్పినా చూడండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. సో నేనైతే ఏం చెప్తానంటే, లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి జాబ్స్ జాబ్ సెక్షన్కి వెళ్ళేసి సెర్చ్ కొడితే మీరు చదవండి అక్కడ. మీరు ఏ స్కిల్తో కూడా సెర్చ్ చేయొద్దు, ఊరికే చదవండి. ఆ కంట్రీలో ఎక్కువ ఏ స్కిల్కి జాబ్స్ ఉన్నాయో తెలుస్తుంది మీకు. కరెక్ట్. ద- ద- మీరు మీకున్న స్కిల్కి డిమాండ్ ఉంటే హ్యాపీ అండి. లేదు అంటే ఎవరి మాట వినకండి. విన్నా వినకపోయినా మీ ఇష్టం, బట్ ఫాలో అవ్వకండి బ్లైండ్గా. లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి జాబ్ సెక్షన్లోకి వెళ్ళేసి చూస్తే ఎక్కువ జాబ్స్ దేని మీద ఉన్నాయో మీకు అర్థమవుతుంది. అప్పుడు దాంట్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. సెకండ్, ప్రతి స్కిల్కి వీసా స్పాన్సర్షిప్స్ ఉండవు. యా. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఒక ప్రెషర్ ఉంటుంది, ఏంటంటే లోకలైట్స్ని హైర్ చేసుకోవాలనేసి. అవును. కరెక్ట్. కొన్ని స్కిల్స్లో షార్టేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ మీరు వరల్డ్ వైడ్ తీసుకుంటే మోస్ట్లీ ఇండియన్సే ఉంటారు. అవును. కరెక్ట్ అండి. ఇక్కడ యూరోప్లో ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్ చాలా డిఫికల్ట్, సో మేము చదవము, అది మేము నేర్చుకోము అంటూ ఉంటారు. అవునా? ఆ.
సో ఇప్పుడు మీరు డెవాప్స్ సైబర్ నేర్చుకుంటాము. సెక్యూరిటీ రంగంలో అమ్మ నాకు అంత పురలేదు అనుకుంటారండి చాలా మంది. యా. అమ్మో సో ఏదైనా నాకు కష్టంగా ఉండిద్దా అంటారు నన్ను. సైబర్ సెక్యూరిటీ యా రంగంలో అమ్మో అదేమైనా కష్టంగా ఉండిద్దని నాకు ఎక్కిద్దా అంటారు. కొంతమంది ఓపెన్ గా అడిగిన యా వాళ్ళు ఉన్నారు. యా సో అట్లా కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి, తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవాలి, జేడీ చూడాలి, దాన్ని బట్టి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడి నుంచో ఇక్కడ యూరోప్ థింగ్ ఏంటంటే స్ట్రేంజర్స్ని హైర్ చేసుకోవడానికి ఇష్టపడరు. యా అవును. తెలిసిన వాళ్ళు అంటే రెఫరల్స్ ద్వారా వెళ్ళాలి. యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి ఏం చేస్తానంటే, ఆ, జనాలు ఉంటారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్లు పంపిస్తాను. యా రైట్. ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళని రెఫరల్స్ అడుగుతాము, 100 ట్రై చేస్తాము, ఒక్కరన్నా సెట్ అవ్వకపోరా. అవును. యా ఇలా మనం అప్లై చేసుకుంటా ఉంటే అవుతుంది. తర్వాత ఊరికే జాబ్స్ అప్లై చేయడం కాకుండా మీరు కూడా ఒక హోంవర్క్ చేయాలి. అది ఏంటంటే మీరు మీ వర్క్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో కూడా నాకు బాగా నచ్చే విషయాలు కొన్ని ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా స్టార్లు అయిపోతున్నారు. రైట్. అవును. అప్కమింగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ తెలుగు వాళ్ళు, మన తెలుగు పిల్లలు అవును. వాళ్ళు అవును. ఎలా అంటే షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఫస్ట్ టిక్ టాక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు. తర్వాత అవును. ఇండిపెండెంట్ గా సినిమాలు తీస్తారు, లేదా వెబ్ సిరీస్లు తీస్తారు. అలా మీ టాలెంట్ చూపిస్తే కదా పైనుంచి ప్రజెంట్ మీకు ప్రజెంట్ వెళ్ళేది. యువర్ టాలెంట్, ప్రజెంట్ యువర్ టాలెంట్ అంటున్నారు. యా. యా అలాగే లింక్డ్ఇన్ లో కూడా మీ వర్క్ మీరు ప్రజెంట్ చేయండి, అవును. చిన్న అవును. చిన్నగా. ఈ రోజు నాకేంటంటే, నేను ఈ రోజు జాబ్స్ కి అప్లై చేయట్లేదు, నాకు వస్తున్నాయి అంతే. రివర్స్ లో ఉంటుంది. అవును. ఎందుకంటే నా నేను లింక్డ్ఇన్ లో నా టాలెంట్ నేను చూపిస్తున్నాను. అవును. మీరు కూడా అట్లనే చూపించండి, మీకు కనెక్షన్స్ పెరుగుతాయి. రైట్. అప్పుడు మీకు రెఫరల్స్ కూడా ఈజీగా వస్తాయి. ఇది నేను నేను విన్నాను మీ యూస్ చేస్తాను. ఇంటర్వ్యూలో, ఒక ఒక వీడియోలో మీరు లింక్డ్ అందరూ అంత ఫేస్బుక్ మీద, లేకపోతే యా. ఇన్స్టాలో ఎక్కువ కేటాయిస్తాము. మీరు లింక్డ్ఇన్ లో ఎక్కువ కనెక్షన్స్ పెంచుకోవడానికి, లింక్డ్ఇన్ లో వాళ్ళతో మాట్లాడడానికి, లింక్డ్ఇన్ తో డైరెక్టర్ అంటే వాళ్ళని ప్రొఫైల్ చూడడానికి, ఓకే, లైక్ మీరు అది ఇంప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే అక్కడ కనెక్షన్స్ పెంచుకోవడానికి మీరు ఏమైనా ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఐ థింక్ మీరు కొన్ని చెప్తున్నారు, ఇంకేమైనా ఉంటే యాడ్ చేయండి. వేరే కొత్తగా అంటూ ఏం లేదండి. సింపుల్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా రిక్వెస్ట్ పంపిస్తే అదేదో వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్తున్నట్లు బిహేవ్ చేస్తున్నారు కొందరు. హౌ విల్ ఐ యాక్సెప్ట్ అన్నోన్ పీపుల్ అనేసి, ఏదో నేను ఏదైనా మీ ఇంట్లోకి వచ్చి ఉంటున్నానా ఏంటి, అది అలాగే ఉంటారు. సో దానికి ఏంటంటే, మీరు ఊరికే రిక్వెస్ట్ పంపించకుండా ఏదైనా నోట్స్ యాడ్ చేయండి. లేదా ఓకే. సెకండ్ ఏంటంటే, రిక్వెస్ట్ పంపించకపోయినా పర్లేదు, ఫాలో అవ్వండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వెస్ట్ వస్తుందండి, నేను మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మీరేం నాతో వచ్చి ఉండట్లేదు. అవును. నన్ను, నా డేటా మీకు కనిపించాలి, నా ఫీడ్ మీకు కనిపించాలి, నాతో మీరు కనెక్ట్ అవ్వాలని తప్పలేదు, కనెక్ట్ ఓకే. అవ్వచ్చు. అందరూ అలా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, సో మీరు నోట్స్ యాడ్ చేయండి. సెకండ్, ఓకే. అప్పటికి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఫాలో అవ్వండి, వాళ్ళ ఫీడ్ మీకు కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఓకే. ఎందుకంటే కొన్ని జాబ్స్ అన్నవి మీకు జాబ్ సెక్షన్లో ఉండవండి, అవును. ఒక డైరెక్ట్ గా పోస్టులు ఉంటాయన్నమాట. అవును. అవును. తర్వాత మీరు కూడా ఊరికే అట్లా అన్నోన్ పర్సన్ లాగా ఉండకుండా మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయండి, ఏదో ఒకటి అవును. పోస్ట్ చేయండి. లేదా వాళ్ళ లింక్డ్ఇన్ పోస్ట్ లో కామెంట్ చేయండి, ఆ, లైక్ చేయండి, కామెంట్ చేయండి. యా. ఇంకోటి స్ట్రాటజీ నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు థౌజండ్స్ ఆఫ్ లైక్స్ ఉన్నాయనుకోండి, నేను ఆ, పట్టించుకోను కూడా. నేను లేని దగ్గర కామెంట్ చేశారనుకోండి, మీరు హైలైట్ అవుతారు వాళ్ళ దగ్గర. అవును. హెచ్ఆర్ అట్లా మీరు ట్రై చేయాలి. హెచ్ఆర్లు పోస్టులు పెడతా ఉంటారు. కొంచెం క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా, పొలైట్గా కామెంట్స్ చేయండి. ఆప్ట్ అయితే యూనో కామెంట్ చేయండి, లేదా లైక్ చేయండి. అట్లా మీరు నోటీస్ అవుతూ ఉంటారు. రైట్. అవును. అది హెల్ప్ అవుతాను. నేను చాలా మందిని ఫాలో అవుతూ ఉంటాను, వాళ్ళని నేను కామెంట్ చేస్తూ ఉంటాను. అంటే రిలవెంట్గా ఉండాలి ఆబ్వియస్లీ. అవును. కొందరు సర్టిఫికేషన్స్ పెడతా ఉంటారు, ఎంకరేజ్ చేయాలి కాబట్టి కూడా నేను లైక్ చేస్తూ ఉంటాను కొన్ని. అలాగని చెప్పేసి మీ అందరి నాకు కనిపించవు, అది కూడా టైమింగ్ ఇంపార్టెంట్. అవును. యాక్చువల్గా నేను యూరోప్లో లింక్డ్ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రోగ్రాంలో నేను ఒకని టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్లో. సో ఇక్కడ ఏంటంటే, ప్రతి లింక్డ్ఇన్లో పోస్ట్ పెడితే ఇమేజ్ యాడ్ చేయండి. ఉమ్, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోండి, సూటబుల్గా ఉండేది అది పెట్టండి. తర్వాత లింక్డ్ఇన్లో ఫస్ట్ లైన్ మీరు రాస్తారు కదా, అది కొంచెం క్రియేటివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసి దాన్ని రీడ్ మోర్ క్లిక్ చేసి చదవాలి వాళ్ళు. అవును. ఈరోజు కృష్ణ అనేవాడు చాలా మందికి తెలుసు కాబట్టి నేను పోస్ట్ పెడితే చదవచ్చు. అవును. బట్ నేను తెలియని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి, అది ఇంట్రెస్టింగ్గా అనిపించాలి వాళ్ళ ఫాస్ట్గా స్క్రాల్ చేసే టైంలో. అంటే రెండు, ఒకటి ఇమేజ్ ఫైల్ మీరు అప్లోడ్ చేసేది చెయ్యండి. పిక్చర్ స్పీక్స్ సెకండ్, బెటర్. పిక్చర్ స్పీక్స్ యా, వెల్.
యా, యా. సెకండ్ వచ్చేసి ఒక ఫస్ట్ లైన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, అది అవును. యాడ్ చేయండి. తర్వాత వీలైతే వీడియోస్ కూడా యాడ్ చేయండి, అది ఎక్కువ రీచ్ అవుతుంది అంట. ఓకే. నెక్స్ట్ వీకెండ్ పోస్ట్ చేయకండి, వర్కౌట్ అవ్వదు. ఉమ్. ఎందుకంటే మీ ఫీడ్ డిసపియర్ అయిపోతుంది. సాటర్డే సండే అందరు ఫోన్లు పట్టుకోరు, అంటే లింక్డ్ఇన్లో అవును. రైట్, ఏదో పార్టీస్లోనో లేదా వేరే టైంలో ఉండొచ్చు. అవును. సో అందుకు నేనేంట వీక్ మాక్సిమం ట్వైస్, అంతకన్నా ఎక్కువ పోస్ట్ చేయకండి. ఎందుకంటే అవును. అది కూడా డైల్యూట్ అయిపోతుంది. అవును. అవును. మనల్ని రెస్పెక్ట్ ఇవ్వరు. యా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నాడు, రోజు పోస్ట్ పెడితే ఎవరు చూడరు. అవును. కరెక్ట్. ఏముందిలే అనుకుంటారు, రోజు వస్తున్నాయి అనేసి. అవును. సో అందుకు మనము వీక్ మాక్సిమం ట్వైస్, అది కూడా వీక్ ఎండ్కి వెళ్ళకండి. మండే ఈవినింగ్ ఓకే, మండే మార్నింగ్ వేస్ట్ మళ్ళీ. ఉమ్. మండే వాళ్ళు ఈవినింగ్, ఆఫీస్ పనిలో ఉండి దాన్ని పట్టించుకోరు. యా మండే ఈవినింగ్ పెట్టండి. మండే ఈవినింగ్ నుంచి వెన్స్డే ఈవినింగ్ దాకా మీ ఇష్టం, ఆర్ థర్స్డే ఈవినింగ్ దాకా మాక్సిమం ఓకే. ఫ్రైడేకి వెళ్ళకండి, వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యా. సాటర్డే సండే వస్తున్నాయి కాబట్టి మీ ఫీడ్ డిసపియర్ అయిపోతుంది. యా. ఇవి అన్నమాట. థ్యాంక్స్ అండి. ఈ విలువైన ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఇదంతా R&D చేసి నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళు చెప్పే విషయాలండి ఇవన్నీ. అంటే యా, లైక్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లైక్ దట్ వన్ డే వచ్చింది కాదు. మీ ప్యాటర్న్ అనలైజ్ చేసి ఓపెన్ గా చెప్తున్నారు. అండ్ మీ మాటల్లో తెలుస్తుంది మీరు యూరోప్ లో కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని. అక్క యా, మాకు లింక్డ్ఇన్ అందుకే మైక్రోసాఫ్ట్ కంపెనీ లింక్డ్ఇన్ ఉంది కదా, లింక్డ్ఇన్ వాళ్ళు మాకు ఒక గ్రూప్ ఉంది అనమాట. మ్మ్. సో వాళ్ళు వన్స్ ఒకసారి వాళ్ళు మీటింగ్ కూడా షెడ్యూల్ చేశారు, టీమ్స్ మీటింగ్. మేము డిస్కస్ చేసుకున్నాం ఇలాంటివి అనమాట. ఇంకా వాళ్ళు పంపిస్తూ ఉంటారు, టూల్స్ ఇవ్వడం కానీ, ఐడియాస్ ఇవ్వడం కానీ, ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఉమెన్స్ డే కోసం నన్ను కంటెంట్ క్రియేట్ చేయమన్నారు. చేయలేకపోయాను అనుకోండి, అది వేరే విషయము. బట్ యా, వస్తూ ఉంటాయి. అవును. యా, ఫస్ట్ ఇన్వైట్ అంటూ మనం చేశారుగా, అదొక నెక్స్ట్ స్టెప్ కి. పక్కన ఉన్న అడగకుండా మనల్ని అడిగారంటే మనం నెక్స్ట్ స్టెప్ లో ఉంటాం. యా, సార్ మీరు యాక్చువల్గా ఇది మీరు కాంగ్నిజెంట్ లో చేసేప్పుడు టీం అంతా బాగా సపోర్ట్ చేసిందని మీరు బాగా వాళ్ళని మెచ్చుకున్న బేస్ టీం వాళ్ళని బాగా మెచ్చుకునేవాడు అనమాట. సో అంటే ఈ టీంలో మనని అందరు నాకు సపోర్ట్ చేయటం అంత ఈజీ కాదు. నేను ప్రవర్తించే తీరు, నేను బిహేవ్ యా, చేసే తీరు, నేను హ్యాండిల్ చేసుకునే తీరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొంతమంది మనల్ని ఓళ్ళల్లో ఉన్నట్లు ఒకరు గ్రిడ్జి పెట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలంటున్నారు. సో మన పిల్లలు కూడా మనోళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడానికి, టీంలో గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏమైనా షార్ట్ గా టిప్స్ ఏమైనా ఉంటే యా. చెప్పండి. సింపుల్ అండి, అందరూ మిమ్మల్ని లవ్ చేయాలి, యా. మనం అట్లా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మన ప్రాబ్లం వచ్చేసి వర్క్, జనాలు కాదు. కరెక్ట్. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ తిట్టకూడదు. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఇప్పుడు ఆ, నేనేం చెప్తానంటే, కంపెనీ అనేది ఒక సముద్రం లాంటిది. అందులోంచి నేను ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసినా తీసేసినా ఏం అవ్వదు. ఐ వర్క్ ఫర్ మై టీమ్ మెంబర్స్ అని చెప్తాను, నాట్ ఫర్ మై ఆర్గనైజేషన్, ఐ వర్క్ ఫర్ మై టీమ్ అని చెప్తాను. ఎవరైనా నా టీంలో ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే నేను వెళ్తాను. అట్లనే నాకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం ఇట్లా హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ రాకపోతే. ఏంటంటే, నా మేనేజరు చాలా దూరం నుంచి ఇంకొక టీం మెంబర్ ఉన్నాడు దగ్గరలో, అతన్ని వద్దు వద్దు అనుకునేసి, మిడ్ నైట్ అనమాట, ఇష్యూ ఉంది. 11:30కి నాకు కాల్ చేశారు, కృష్ణ ఒక ఇష్యూ ఉంది, నువ్వు కావాలి మాకు అన్నారు. వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తున్నారు నన్ను పికప్ చేసుకోవడానికి. అక్కడ దగ్గరలోనే టీం మెంబర్ ఉన్నారు, తను కూడా మంచి టాలెంటే, తన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చారంటే ఎందుకు? ఆ రోజు నుంచి అడిగే చెప్పాను, నువ్వు చాలా మంచిగా పనిచేస్తున్నావు, ఆ కంపెనీకి నువ్వు చాలా హెల్ప్ అవుతున్నావు అంటే. నేను చెప్పాను, కంపెనీకి హెల్ప్ అవడం అనేది కామెడీ అండి, అది అవ్వదు, అది ఒక్కడి వల్ల అవ్వదండి కంపెనీ అన్నది. యా. నేనేంటంటే నా టీంలో పనిచేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు, యా. హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి వాళ్ళు. యా. రైట్, దానికి నేను స్కిల్ డెవలప్ చేసుకుంటా. వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా వాడొక్కడి ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం అనుకుంటారు. అది రైట్, మంచిదండి. అది యాక్చువల్గా మంచి యాటిట్యూడ్ అండి. మన నేను పక్కన సోము కానీ నాని కానీ ప్రాబ్లం ఒకసారి పోస్ట్ చేస్తే రెండోసారి కనెక్ట్ అయ్యి నిన్న ప్రాబ్లం ఫేస్ చేసావు కదా, ఏదైనా ఎలా ఫిక్స్ చేసావు అని అడిగా అనుకోండి, వాడు మంచి కనెక్ట్ అవుతాడు అనమాట. అరే నిన్న నీకు యా, ప్రాబ్లం వచ్చిందన్నావు కదా, అది నువ్వు
వాడి ప్రాబ్లం కాబట్టి వాడికి వదిలేయకుండా నేను నా ప్రాబ్లం ఎలా ఫిక్స్ చేస్తావు అని అడిగితే వాడు కనెక్ట్ అవుతారు. మంచి మాట అండి. యా యా ప్రతి ఒక్కటి మీరు ఎవరు 100% పర్ఫెక్ట్ కాదండి. మీ మేనేజర్ అవ్వచ్చు, ఎవరైనా ఒక మాట అంటారు, అంత మాత్రాన వాళ్ళు బ్యాడ్ కాదు. యూనో అది కూడా మనం అర్థం చేసుకునేసి పాజిటివ్గా వెళ్ళాలి. సెకండ్, ఇదే మనం హెల్ప్ చేయాలండి అందరికి, వాళ్ళు మనకి తిరిగి హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ, మనం చుట్టూ ఎవరు కష్టపడుతున్నా మన ప్రాబ్లం అనుకుంటే ఇలానే ఉంటుంది. ఆ, యా, పక్కన వాళ్ళ ప్రాబ్లం కూడా మన ప్రాబ్లం అనుకుంటే. మన ప్రాబ్లం అనుకోవాలి. ఇంకోటి సింపుల్గా చెప్పాలంటే, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, ఈజీగా హెల్ప్ చేసేస్తారు, చెప్పేస్తారు. తెలీదు అనుకోండి, మీకు ఆపర్చునిటీ అండి, అది మళ్ళీ వస్తుందా మీకు అది? అవును, అంతేగా. రేపు మీకు వస్తే ఆ ప్రాబ్లం ఏం చేస్తారు మీరు? అంతే అంతే. యాక్చువల్గా ఇది అంబాసిడర్ ప్రోగ్రామ్ లో కూడా అంతే కదండి. వేరే వాళ్ళ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తుంటే అది లైక్ ఆ ప్రాబ్లం మనము రేపొద్దున ఈజీగా మనకి వచ్చినట్టు సాస్ కనెక్టర్ ఉంది. సాస్ కనెక్టర్ నాకు ఇవ్వరు యాక్సెస్. నేను కొన్న యా ప్రోడక్ట్ టెనెంట్కి లేదు. వేరే వాడు సాస్ కనెక్టర్ లో చూసాము, దానికోసం ఫిక్స్ చేసాను అనుకో, దాంట్లో డాక్యుమెంటేషన్ చదివి హెల్ప్ చేస్తాం కదా. యా యా అంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఆ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఆన్సర్ ఈస్ నాట్ ఓన్లీ నాలెడ్జ్, క్వశ్చన్ కూడా నాలెడ్జే అండి. ఫ్రమ్ ద క్వశ్చన్ ఆల్సో దట్ గే విల్ గెట్ సమ్ సొల్యూషన్ ఆల్సో. యా, ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్ అంటున్నాను. కరెక్ట్. సో మీకు ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్ అడిగి వాళ్ళు కూడా నీకు నాలెడ్జ్ ఇస్తున్నారు అంటాను. ఇలా మీరు ఆలోచించాలి, అప్పుడే మీరు ఏదైనా ఇట్లా పాజిటివ్గా వెళ్ళగలరు. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది మన యంగస్టర్స్ చాలా మంది అన్న నాకు ప్రోగ్రామింగ్ వద్దు అని చాలా మంది మొదలు పెట్టారు. నేను మాట్లాడుతుంటే అన్న నాకు అది వద్దు, నా ప్రోగ్రామింగ్ వద్దు అంటున్నారు. అనే వాళ్ళకి మీ నాలెడ్జ్ లో మీరు ఇన్ని దేశాలు తిరిగారు, నార్వే తిరిగారు, నెదర్లాండ్ లో ఉన్నారు, ఇండియాలో పనిచేశారు, బెంగళూరులో పనిచేశారు, వాళ్ళకి ఇచ్చే వన్ లైన్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్తారు? మీరు హీరో అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో, ఒక సినిమా హీరో అవ్వాలంటే డాన్స్ రావాలి, ఫైట్స్ చేయాలి, రొమాన్స్ చేయాలి, అన్నీ చేయాలి కదా. మీరు హీరో అవ్వాలనుకుంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. లేదు నేను సైడ్ క్యారెక్టర్ లాగా ఉండిపోతానంటే నేర్చుకోకండి. దాట్స్ గుడ్. విఐపి సూపర్. విఐపి ట్రీట్మెంట్ కావాలి మీకు ప్రాజెక్ట్స్లలో అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు మెంటర్స్ ని ఎలా తీసుకుంటారు? యాక్చువల్గా మీరు చెప్పారు ప్రతి దాంట్లో మీరు మెంటర్స్ ని తెచ్చుకోవాలి అంటున్నారు. సో ఒక మెంటర్ ని తెచ్చుకోవడానికి నేను మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తాను. సో మీరు సిఇఓ ఆస్పిరెంట్ అని పెట్టిన అంటున్నారు. సిఇఓ కానీ ఇలా మెంటర్స్ ని ఎలా ఎన్నుకోవాలి? వాళ్ళు మెంటర్స్ ని ఎలా, మీరైతే ఎలా ఫాలో అవుతారు? నాకు మెంటర్స్ లేరండి యాక్చువల్గా. నేను ఓకే. నాకు మెంటర్స్ ఎవరంటే స్టీవ్ జాబ్స్, అంటే వర్చువల్, నేను అనుకుంటాను అంటే వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాను. లేదా ఎలన్ మస్క్, ఆమ్, ఓకే. ఈయన ఇంకొకరు శ్రీనివాస్ రామానుజన్ అంటే పిచ్చ నాకు, ఆ, మ్యాథమెటిక్స్. సో యా. ఆయన సినిమా కోసం నేనైతే ఒక ద మ్యాన్ హ్యూ న్యూ ఇన్ఫినిటీ, ఆ, ఆ సినిమా కోసం నేను 6 years సెర్చ్ చేసే ఇంటర్నెట్. ఆ, ఫైనల్గా ఒక వేరే ఫారినర్స్ కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, ఆయన ఇచ్చారు నాకు. ఓకే, ఓకే. సో మెంటర్ అంటే మనకి ఎట్లా ఉండాలంటే మనలాంటోడే ఉండాలి ఇంకొకడు, మ్మ్. థింకింగ్ కానీ ఏదైనా. నాకు అలా దొరకలేదు కాబట్టి నాకు మెంటర్స్ లేరు. ఎట్లా చూస్ చేసుకోవాలంటే, మనల్ని ఎప్పటికీ మనకన్నా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, లేదా ఈక్వల్గా అన్నా ఉండాలి. మన థాట్ ప్రాసెస్ లోనే సేమ్ ఉండాలి. మన థాట్ యా ప్రాసెస్ లోనే సేమ్ ఉండాలి. నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెదర్లాండ్ వెళ్ళి పని చేయాలని మీకు ఉద్దేశం ఉంటే మీకున్న మెంటరు, అరే ఎందుకురా విదేశాలు వెళ్ళటం, మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది కదా, వర్కౌట్ అవ్వాలి. మన అమ్మోళ్ళ చుట్టూ తిరగచ్చు అని. మన అమ్మోళ్ళ చుట్టూ తిరగచ్చు. దేశం డెవలప్ అవ్వాలంటే లేకపోతే నువ్వు డెవలప్ అవ్వాలంటే వెళ్తే ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా. ఎప్పటికీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, కరెక్ట్ డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి. బయాస్ డెసిషన్స్ ఉండకూడదు. మీ అంత టాలెంటెడ్ ఉండాలి, లేదా మీకన్నా కొంచెం ఎక్కువ టాలెంట్ ఉండాలి. ఎప్పటికీ మీ ఆస్పిరేషన్స్తో వాళ్ళకి సెట్ అవ్వాలి. అప్పుడు మీకు మెంటర్ అనేది దొరుకుతారు అనమాట. బేసికల్గా మనకి ఏం కావాలన్నది వాళ్ళు ఇవ్వగలిగితే, కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తే వాళ్ళు మనకు మెంటర్ అవుతారు. నాకు అలాంటి వాళ్ళు దొరకలేదు కాబట్టి నాకు ఎవరు మెంటర్స్ లేరు. సో నేను వీళ్ళని చూసి నేర్చుకుంటా ఉంటాను. సార్ సార్ కొంచెం ఫన్ కోసం అడుగుతున్నాను, అంటే సీరియస్ గా జరుగుతుంది కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీకు? సో ఓ ఇంత స్కిల్ ఎంతమంది ఉంది అంట. కాబట్టి ఆ, యా, ఎంతమందిని మీకు ఫాలో అయ్యారు? ఒక్కరు కూడా లేదండి. ఆ, బాగా బాగా అవన్నీ చెప్తున్నారు. మరి
నాకేంటంటే భయం ఉందండి ఒకటి. ఆ! ఓకే. అమ్మాయిలతో ఒక మాట్లాడాలంటే భయం. అట్లేం లేదు, అలా కాదు. ఒకటేంటంటే ఇప్పుడు ఆమ్, సరే ఫర్ ఎగ్జాంపుల్ నాతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. వాళ్ళతో నేను ఒక అమ్మాయి నిజంగానే నచ్చేసి నేను ఒకవేళ ఏదైనా అప్రోచ్ అయితే ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళు ఏమనుకోవచ్చు, అంటే వీడు ప్రొఫెషనల్ గా ఇట్లా తీసుకునేసి ఇట్లా మిస్యూజ్ చేసుకుంటున్నాడు అనేసి బిల్ గేట్స్ కే వచ్చింది ఆ ప్రాబ్లం. ఆ! రైట్. అందుకు నేను ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ ని మిక్స్ చేయను అనమాట. ఓకే. సో దాని వలన నేను అసలు అప్రోచ్ లోకి వెళ్ళలేదు. సెకండ్, నేను ఎప్పుడు ఐసోలేటెడ్ గా ఉన్నా చాలా ఇయర్స్ నుంచి. హ్మ్. నాకు ఒకటి వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత నేను ఓకే. ఐసోలేట్ అయిపోయాను. ఓకే. నేను ఎవరికి రీచ్ కూడా అవ్వను అనమాట. ఓకే. ఇప్పుడంటే నా ఇండియా నెంబరు అవైలబుల్లో ఉంటుంది చాలా మందికి. కొన్ని ఇయర్స్ అయితే ఒక 5 మెంబర్స్ తప్ప ఎవరికి నా నెంబర్ కూడా తెలియదు. ఓకే. అంటే నేను అజ్ఞాతవాసంలో వెళ్ళకేసి వర్క్ లో ఉంటాను కాబట్టి యాక్చువల్లీ నాకు అలాంటి మీకింత ఉండదు. ధైర్యం ఎలా వచ్చిందండి? చాలా మంది ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకొకరికి సహాయం చేయాలన్నా, లేకపోతే కంపాస్‌లో ఉన్న సొల్యూషన్ చెప్పాలన్నా, "అరే! నేను బిజీగా హ్మ్. ఉన్నాను రా భయ్, నేను యాడ చెప్తాను. నాకు టైం లేదు" అని తిరుగుతున్నారు. కానీ హ్మ్. మీరు ఇంకొకరికి హెల్ప్ చేయడానికి, లేకపోతే అంబాసిడర్ సెకండ్ ర్యాంక్‌లో ఉండటం అంత ఈజీ ఏం కాదండి. వేరే వాళ్ళు కూడా నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి, లేకపోతే ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఐ విల్ ట్రై టు డామినేట్ యూ అన్నట్లు ఉండిద్ది మైండ్‌లో. గ్యారంటీగా ఉండిద్ది. ఎవరికైనా ఇప్పుడు ఉన్నవాళ్ళు శ్రీచైతన్య గాని, సోను గాని ఎవరికైనా ఉండేది ఇండస్ట్రీ అన్న తర్వాత. మీరు ఇంత టైంని ఎలా క్రెడిట్ చేస్తున్నారు? అంత ఈజీ కాదు సొల్యూషన్ వేరే వాడు మనల్ని యాక్సెప్ట్ చేయడం. మనం ఇచ్చింది Yeah. వాడి మనసు యాక్సెప్ట్ చేయాలి. అది వాడికి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. అప్పుడే మళ్ళా వాడు కూడా మళ్ళీ వీడికి పాయింట్లు వస్తేనే ఆలోచిస్తాడు. ఇవన్నీ ఉంటాయి కదా! సో మీరు ఎంత డెప్త్ టైంని కేటాయించడానికి ఎలా కేటాయిస్తారు చేస్తారు? మీకు జాబ్ ఉంది. సో Yeah. సొల్యూషన్ ఇవ్వడానికి ఎలా కేటాయిస్తారు ఇంత టైంని? అంత ఇంట్రెస్ట్‌గా ఎలా చేస్తారు? అగైన్ అండి, ఇంట్రెస్టింగ్ అంటే అండి కొన్ని పాయింట్స్ అండి, సింపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు నాకు చాలా మంది వచ్చి క్వశ్చన్ అడుగుతా ఉంటారు, కృష్ణ నాకు ప్రాజెక్ట్లో ఇలాంటి వర్కే వస్తుంది, వేరేది నాకు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని. అరే, దేడి దిమాక్లారా మీరు, ఛాన్స్ మనకి ఎందుకు వస్తుంది? అరే వాడు ఇప్పుడు మీరే ఉన్నారండి నాకు మేనేజర్గా, మీరు వస్తారు, అరే కృష్ణ నువ్వు ఈ వర్క్ చేయలేదు కదా, ఇది నేర్చుకోమ్మా అది నేర్చుకోమని ఎందుకు చెప్తారు? మీరు ఏమన్నా నాకు ఫాదరా బ్రదరా, ఎందుకు అవును. చెప్తారు అట్లా? అవును. ఆ! మీ మీరు మేనేజర్గా మీ మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేస్తున్నారండి. మీ మీ అవును. జాబ్ మీరు చేస్తున్నారు, అంతేగాని లిస్ట్ రాసుకునేసి ఎవడెవడు ఏ కాన్సెప్ట్స్ లో చేశాడు చేయలేదు ఎవరు చేయలేరండి, అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కూడా కాదు. అట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ ఎట్లా అంటే ఇది, ఎవరికో ప్రాబ్లం ఉంది, నువ్వు హెల్ప్ చేసావు అంటే అది వాడికి హెల్ప్ చేస్తున్నట్లు ప్లస్ నీకు ఆపర్చునిటీ అది. రైట్. నేను రైట్. అట్లా ఆలోచిస్తాను. రైట్. కరెక్ట్. మంచి సో పాయింట్ చెప్పారు. యాహ్! మంచి యా పాయింట్ చెప్పారు. టయాన్ని నేను కేటాయించి వేరే వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయండి. ఆటోమేటిక్‌గా దాని నుంచి మీకు ఆపర్చునిటీ వచ్చిద్ది. ఎస్. ఎస్. యాహ్! సో మోర్ యూ నాకేంటంటే సాల్వ్ హ్మ్. చెప్పండి చెప్పండి పర్లేదు. The more you solve other problems, you'll get different kind of thoughts to where you can fix the problems అన్నమాట. ఎస్, కరెక్ట్. నాకేంటంటే పర్సనల్ గా మాట్లాడితే నేను నా ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయాలనుకుంటాను. ఎవరైనా నన్ను అడిగినా బిజీ అని చెప్తాను, కానీ బట్ ఇప్పుడైతే నేను బిజీ అని చెప్పలేను. ఎందుకంటే నేను బిజీ అని చెప్పానంటే ఎప్పుడంటే ఒకే ఒక్కటి, మీటింగ్స్. ఓకే. వర్క్ అయితే నేను ఎప్పుడు బిజీ అని చెప్పాను, ఎందుకంటే అది నా కంట్రోల్లో ఉంటుంది. అవును. నేను ఆల్మోస్ట్ ఏ స్టేజ్కి రీచ్ అయ్యానంటే నా లైఫ్ ఫుల్గా నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు. ఓహ్! ఓకే. అలా అది ఎలా అంటే ఇలా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక ఇష్యూ ఉందండి, కొట్టుకుంటున్నారు గిలగిల. అవును. సొల్యూషన్ వచ్చేదాకా మీరు వేరే దానికి వెళ్ళలేరు, హ్యాపీగా ఇంటికి వెళ్ళలేరు, ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇంట్లో వెళ్ళి తిడతారు, అరుస్తారు, అంతా చేస్తారు. అవును. ఈ ప్రాబ్లంకి నాకు తెలిసి నేను సొల్యూషన్ ఇస్తే, అవును. రైట్, మేక్ సెన్స్ నో? యాహ్! యాహ్! సో యాహ్! అదే అండి. సో చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సొల్యూషన్ ఇచ్చానంటే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్తారు. నాకు ఆపర్చునిటీ ప్లస్ నేను కూడా నాకు కూడా ఒక ఆపర్చునిటీ, ఇది నా టాలెంట్ నేను ప్రపంచానికి చూపిస్తున్నాను, అన్ని అవును. రకాలుగా హెల్ప్ అవుతుంది. అవును. ఆ మాట వాస్తవం అండి. యాక్చువల్లీ ఇది నాకైతే చాలా యూజ్ అవుతుందండి. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఆపర్చునిటీ రాదని వెబ్ సర్వీస్ కనెక్టర్ లాంటివి నాకు రాలేదని ఆగిన వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తా ఉంటే అవి డెఫినిట్‌గా ఇంటర్వ్యూస్‌లో గాని, దేంట్లో గాని మనం యా. చేయడానికి కానీ, వాటికి కానీ ఇది నాకైతే చాలా యూజ్ అవుతుంది. యాహ్! ఇంకొకటి మీరు ఏం బుక్స్ ఏమైనా చదువుతారా? బుక్స్ గాని, ఈ యాటిట్యూడ్ మోస్ట్ ఇంప్రూవ్ కావడానికి మనకంటూ ఒకటి ఉండాలి కదా! మీరు ఏం బుక్స్ చదువుతారు? ఏంటి? మోస్ట్లీ బుక్స్ చదవనండి నేను, ఎందుకంటే బుక్స్ అంటే నేను ఆ, వింటా ఉంటాను, లైక్ మన చాగంటి గారి ప్రవచనాలు వింటూ పడుకుంటాను మహాభారతం. ఆ! సో బుక్స్ చదవడం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదవమనేసి అనిపిస్తుంది, చెప్తా ఉంటారు, బట్ నేనేంటంటే
నాకొక ఆ, నాకొక వాటికనేసే క్యారెక్టర్ ఉంది, థింకింగ్ ప్రాసెస్ ఉంది. బుక్స్ చదివితే ఇన్ఫ్లుయెన్స్ అవుతానేమోనని ఒక భయం ఉంది. ఓకే. ఇప్పుడు నాకు ఒక మెంటాలిటీ ఉంది, నాకు ఒక ఐడియాలజీ ఉందండి. దాన్ని నేను గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే ఈ బేసిక్ 6 బుక్స్ చదవాలంటారు. ఇవన్నీ చదివితే నన్ను నేను కోల్పోతానేమో అని ఒక భయం ఉంది నాకు. యాహ్! అందుకు నేను చదవను. ఏ బుక్స్ నేను చదవను. బట్ నాకు మహాభారతం అన్నా, శ్రీకృష్ణుడు అన్నా పిచ్చి అన్నమాట. సో నేను అవి వింటూ అందులోంచి నేర్చుకుంటూ పడుకుంటాను. అది చాలండి. ఆ బుక్ చాలు. ఎంటైర్ చరిత్ర దాంట్లో ఉంది. సో నేను యాహ్! పోల్ పెట్టాను. పోల్ పెట్టిన దాంట్లో నేను టాప్ ఎంఎస్ఎల్కి టిప్స్ టు గ్రో ఇన్ ఐఏఎం వరల్డ్ అని అడిగారు. అది ఒక గ్రూప్ లో 10% అడిగారు. ఆ క్వశ్చన్ కి హ్మ్. మీరు ఏం చెప్తారు? టిప్స్ టు గ్రో ఇన్ ఐఏఎం వరల్డ్ అంటే? ఐఎం వరల్డ్ అంటే బేసికల్‌గా అన్నీ నేర్చుకోవాలనుకునేది ఎప్పటికీ పాసిబుల్ కాదు. ఆ మైండ్‌సెట్ వదిలేయండి. అన్నీ నేర్చుకోవడం అన్నది కూడా స్టూపిడిటీ నన్నడిగితే. ఓకే. సో, వరల్డ్ వైడ్ హైలీ యూజ్డ్ ఏంటి అనేది కొన్ని ఉంటాయి. అవి చెప్తారా? యాహ్! ఆల్రెడీ నా లింక్డ్ఇన్‌లో కానీ, నా యూట్యూబ్‌లో కానీ చాలా ఉన్నాయి. ఓకే. బేసికల్‌గా లైక్ సేల్ పాయింట్‌లోనే తీసుకున్నారనుకోండి. అప్లికేషన్ ఆన్‌బోర్డింగ్ అన్నది మన డే టు డే జాబ్. మ్మ్. అదేగా మెయిన్ పర్పసే అది అంతేగా, అప్లికేషన్ అంతే ఆన్‌బోర్డింగ్. అంతేగా. సో, దానికి నేను మామూలుగా కొన్ని ట్రైనింగ్స్ అయితే 20 అవర్స్, 30 అవర్స్‌లో అయిపోయి కొట్టేస్తారు. అవును, నేనసలు అప్లికేషన్ ఆన్‌బోర్డింగ్ అంటే ఏంది ప్రాసెస్‌ని 20, 30 అవర్స్ చెప్తున్నా నేను. అవునవును, కరెక్టే. సో, అవి అలాంటివి కామన్‌గా యూజ్ చేసేది. లెట్స్ సే ఇప్పుడు మీరు కనెక్టర్స్ కావాలనుకోండి. డీలిమిటెడ్ ఎట్లా చేయాలి? తర్వాత ఒక డైరెక్ట్ కనెక్టర్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఇన్ అండ్ ఔట్ నేర్చుకోవాలి. అవును, తర్వాత వెబ్ సర్వీసెస్ కనెక్టర్, ఎందుకంటే అన్నీ ఏపీఐసే. హ్మ్. కరెక్ట్. వెబ్ సర్వీసెస్ కనెక్టర్ ఒకటి, జేడీబీసీ ఒకటి. తర్వాత సర్వీస్ డెస్క్, ఎస్‌డీఏఎంతో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి? యూనో అంతే. ఇవన్నీ మీరు ఇన్ అండ్ ఔట్ నేర్చుకున్నారనుకోండి, ఏ కనెక్టర్ అయినా చేయగలరు. అవును, ఆ మాట వాస్తవం. ఎక్కడ పోయినా ఎంటర్టైన్మెంట్స్, ఎక్కడ పోయినా రూల్స్, ఎక్కడైనా ఇవే ఉంటాయి కాబట్టి ఎలా చేస్తారు, ఈ పర్టికులర్ ఆపరేషన్ ఎనేబుల్ ఎలా చేస్తారు, డిజేబుల్ ఎలా చేస్తారు, క్రియేట్ ఎలా చేస్తారు, అప్డేట్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఆపరేషన్స్ ఎండ్ టు ఎండ్ యూజ్ కేసెస్ బేస్ చేసుకుని నేర్చుకోండి. డెప్త్ ఆఫ్ ద దీనికన్నా బెటర్ ఏమన్నా ఉందని ఆలోచించు. మ్మ్. ఒక 10 టైమ్స్ చేస్తారు, 20 టైమ్స్ చేస్తారు. తర్వాత మీకు అన్నీ తెలిసిపోతాయి. అది మంచి ఆలోచన అండి. అది యాక్చువల్గా బెటర్ ఏంటి అనేది ఆలోచించడం, ప్రతి పనిలో ఆలోచించడం మంచిది. లెర్నింగ్ అనే గ్రూప్ లో 9 మంది అడిగారు మిమ్మల్ని ఆన్సర్ హ్మ్. చేయమని. సో సేల్ ఫ్యూచర్ ఆఫ్ పాయింట్ సెల్ వచ్చి పాయింట్ ఏంటి? హ్మ్. సేల్ ఫ్యూచర్ ఆఫ్ పాయింట్ సెల్ పాయింట్. సేల్ పాయింట్ 2008 నుంచి 8లో స్టార్ట్ అయింది నాకు తెలిసి. కొంచెం ముందు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ 2018లో బూమ్ వచ్చింది సేల్ పాయింట్‌కి. ఇప్పటిదాకా కూడా సేల్ పాయింట్ నంబర్ 1, ఎవరు దగ్గరలో కూడా లేరు. సేల్ పాయింట్ అనేది యాపిల్ లెక్క అన్నమాట. ఐఏఎంలో సేల్ పాయింట్ కొట్టేవారు కూడా ఎవరు లేరు. రాలేరు కూడా. ఓకే. ఎందుకంటే సో ఇంకొక 10 ఇయర్స్ నాకు తెలిసి ఇట్లనే ఉంటది. ప్లస్ వాళ్ళేమి ఇంకెంతైనా ఆపట్లేదు కదండీ. సో ఇప్పుడు మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఇది చీప్, సేల్ పాయింట్ ఈజ్ హై పెయిడ్, ఎక్కువ అమౌంట్ ఉంది. యప్ ఒక వన్ ఆఫ్ ద పర్సన్ కూడా చెప్పాడు, సేల్ పాయింట్ చాలా కాస్ట్ చేస్తున్నాడు, అన్ని శాస్ బేస్ అవుతుంది, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? అవునండి. ఇప్పుడు యాపిల్ కూడా కాస్ట్‌లీనే ఉంది ఫోను. కొనడం మానేసారా? యా, కడప రైట్. స్టైల్, కడప స్టైల్ ఆ! ఆన్సర్. అట్లే కాదండి. ఇప్పుడు టాప్ కొన్ని కంపెనీస్ ఉంటాయండి. ఫీచర్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్ పెడతారు వాళ్ళు. అవును, డబ్బులు పెడతారు. అవును. అక్కడ మీరు వెళ్ళొచ్చు. సెకండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకుని ఎందుకు యాపిల్‌తో కంపేర్ చేస్తానంటే, ఇప్పుడు యాపిల్‌లో మొబైల్‌లో కట్ స్క్రీన్ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చింది? యాపిల్. మ్మ్. మీ స్క్రీన్‌ని కట్ చేసింది ఎవరు ఫస్ట్? యాపిలే. ఎయిర్‌పోడ్స్ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్? ఐపాడ్ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్? మ్మ్. అలాగే మీరు సేల్ పాయింట్ తీసుకుంటే గవర్నెన్స్ ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? యాక్సెస్ రివ్యూస్ తీసుకొచ్చింది ఎవరు? ఎస్ఓడి తీసుకొచ్చింది ఎవరు? ఇంకా ఇప్పుడు ఏఐ హార్బర్ పైలట్ తీసుకొచ్చారు సేల్ పాయింట్‌లో. అవును, ఏజెంటిక్ ఏఐ న్యాచురల్ లాంగ్వేజ్ లో ఎవ అడగచ్చు క్వశ్చన్. ఎవరు తీసుకొచ్చారు? సెర్చ్ ఫంక్షనాలిటీలో ఎన్ఎల్పి యూజ్ చేసి మీరు క్వెరీస్ అది అడగొచ్చు. ఎవరు న్యాచురల్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు? యా, న్యాచురల్ లాంగ్వేజ్. సై యాహ్! హౌ మెనీ పర్సన్స్ ఇస్ నాట్ హ్యావింగ్ రిపోర్టింగ్ పర్సన్? పయనీర్ అండి. హూ బిల్డ్ సంథింగ్ అండ్ రెస్ట్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఓకే. నెక్స్ట్. ఇది కంటిన్యూ అయినంత వరకు సేల్ పాయింట్‌ని కొట్టేవాళ్ళు లేరు. ఓకే. ఏఐఎం ప్రాజెక్ట్ లో ఛాలెంజెస్ ఏంటి? ఐఏఎం ప్రాజెక్ట్ లో ఛాలెంజెస్ ఏమేమి వస్తుంటాయి అనేది ఐదుగురు టెక్నికల్‌గా అడిగారు ఒక గ్రూప్ లో వాళ్ళు. టెక్నికల్‌గా ఛాలెంజెస్ అంటే మన నాలెడ్జ్ ఉండాలి. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
అది మన చేతిలో ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు, లేదా నాలాంటి వాళ్ళలో మీలాంటి వాళ్ళలో హెల్ప్ అడిగితే ఆన్సర్లు వస్తాయి, హ్యాపీ. నాన్ టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, అది ఎవడు ఏం చేయలేము అనమాట. అదేంటంటే అప్లికేషన్ టీమ్ హెల్ప్ చేయరు, మీకు కోఆపరేట్ చేయరు, అడిగిన టైంలో రెస్పాన్స్ రావు. అయినా కానీ మీరు వర్క్ అయితే మీరు కంప్లీట్ చేయాలి కదా. ఉమ్. సెకండ్ సెకండ్ డేటా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవును, మైగ్రేషన్ ఇష్యూస్ కానీ డేటా ఇష్యూస్ కానీ, యా. యా, మీకు డేటా కరెక్ట్గా లేకపోతే ఏం చేయలేము. ఆ, మన కోడ్ని మనం రాసేది కూడా, మన అప్రోచ్ కూడా ఎర్రర్ ప్రూఫ్. డేటా బ్యాడ్గా ఉన్నా కానీ మన కోడ్ కానీ మన కాన్ఫిగరేషన్ కానీ విత్ స్టాండ్ అవ్వాలి. యా, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. బేసికల్గా నన్ను అడిగితే ఛాలెంజెస్ ఏంటంటే పీపుల్ అని చెప్తా. యా. ఎందుకంటే వాళ్ళు మీకు అడిగినట్లు మీకు సపోర్ట్ చేయరు. దానికి మీరు బిజినెస్ నాలెడ్జ్ కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ నేర్చుకునేసి, ఇప్పుడు నేను అప్లికేషన్ ఆన్బోర్డింగ్కి ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను, 20-30 అవర్స్ అంటే అసలు అప్లికేషన్ ఆన్బోర్డింగ్ యొక్క బెనిఫిట్స్ ఏందో మీరు అప్లికేషన్ టీమ్కి చెప్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. అంతేగా, అంతేగా. ఎస్, ఎస్. యాక్చువల్గా సో అప్లికెంట్ టీమ్కి మనము కావాలని నేను ఎందుకు చేస్తున్నాను అనుకోవద్దండి. నేను ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను వెళ్ళి ఎందుకు వాడుతున్నారు తెలుసా నీకు ఉమ్. ఆ, అనేసి అడిగా. తెలియదు ఆ, నాకు. నేను ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నా అండి టెక్నాలజీలో. అర్థమైంది, అది అర్థమైంది. ఎందుకు వాడుతున్నారో ఆ నాన్ యాటిట్యూడ్ టెక్నికల్ ఇంప్రూవ్ పర్సన్. చేసుకోవాలి అంటున్నారు మీరు. ఆ యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎందుకు వాడుతున్నారు అప్పుడు మీరు వాళ్ళు, వాడికి బెటర్ సర్వీస్ అప్పుడు మీరు ఇవ్వగలుగుతారు. వెళ్ళి అప్లికేషన్ టీమ్కి వెళ్ళి మంచిగా చెప్తే వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు. ఇలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. యా. టెక్నికల్ అనేది ఎప్పటికీ చేయాల్సిందే, నాన్ టెక్నికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకుంటే వర్క్ అనేది స్మూత్గా వెళ్తుంది. ఓకే. ఇవే నేను మల్టిపుల్ గ్రూప్స్లో అడిగానండి. ఇది ఇదే ఒకటి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తక్కువ రేటింగ్ అడిగింది ఏంటంటే ఇంటర్వ్యూ టిప్స్ అడిగారు. సో మీ స్టైల్లో కాకుండా మీరు మామూలుగా నార్మల్ పర్సన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కావాల్సిన టిప్స్ చెప్పండి. అంటే రెజ్యూమే అన్నది ఎలాంటిదైనా నిజమా కాదా అన్నది వేరే విషయం అనుకోండి. ఆ పెట్టే రెజ్యూమే కూడా కొంచెం మీనింగ్ ఉండేలాగా పెట్టండి. ఎవరు పడితే వాళ్ళు రెజ్యూమ్లో ఎవరెవరో బిల్డ్ చేసేసి ఇస్తే అది అందులో నిజాలు ఉండవు. కొన్ని డజన్ మేక్ సెన్స్ అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడో కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు, అది తీసుకొస్తారు. కొన్ని అయితే అసలు ఇది పాసిబులే కాదు, అసలు అది రిలవెంటే కాదు, ఏం కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి పెట్టకండి. మీరు రెజ్యూమ్స్ ఏదైనా కాపీ కొట్టేది ఉన్నా సీనియర్స్ దగ్గర రెజ్యూమ్స్ తీసుకుని వాళ్ళటి అయినా కాపీ కొట్టండి, ఇబ్బంది లేదు. ఓకే. సెకండ్, ఆ రెజ్యూమ్లో ఉన్న ప్రతి పాయింట్ గురించి మీరు నేర్చుకోండి. టెక్నికల్గా ఒకటి ఉంటుంది, నాన్ టెక్నికల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఒక వర్క్ గురించి నేను ఒక కథలాగా స్టోరీ లాగా చెప్తా, అలా జరిగింది ఇలా జరిగింది, ఎందుకంటే నేను వర్క్ చేశాను కదా అక్కడ. అవును, ఇప్పుడు నేను ఇంతసేపు మీతో అవును. మాట్లాడుతున్నా, ఎక్కడైనా మీకు వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడు చాలా చేసి అందులోంచి చెప్తున్నాడు, వీడు ఎక్స్పీరియన్స్లో అంటే అనిపిస్తుందా, నేను ఎక్కడో చదివి చెప్పినట్లు అనిపిస్తుంది, అంతే తేడా కదా, ఉంటుంది. అంతే రైట్. కదా. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఒక స్టోరీ లాగా చెప్పండి, బాగుంటుంది. అంటే నేను అప్పుడు పని చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ఎక్స్ అడిగాను, యా ఐ హావ్ డన్ దిస్ వర్క్ ఇన్ సమ్ ఎక్స్ ప్రాజెక్ట్ అండ్ ఇట్లా మొదలెట్టాలన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఆ, ఏదైనా కానీ ఆ, కొన్ని సినారియోస్ చెప్పాను, కొన్ని వర్క్స్ చెప్పాను, ఇందాక కనెక్టర్స్ చెప్పాను. రైట్. ఇవన్నీ కామన్గా వచ్చేవి, అవి నేర్చుకొని వెళ్ళండి. అవి వాటిలోంచి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయన్నది అంబాసిడర్ ఫోరంలో చదివినా కానీ మీకు సినారియోస్ ఆర్ ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ సినారియోస్ ఆన్సర్ చేయాలి అంటే ఇప్పుడు నన్ను కూడా అడిగిన అన్ని సినారియోస్ నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. అవును. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా, ఎలా బేసిక్స్. ఉమ్. మీకు బేసిక్స్ తెలిస్తే ఏదైనా ఆన్సర్ చేయొచ్చు. మీరు నన్ను ఎలాంటి క్వశ్చన్ అయినా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎలా అంటే బేసిక్స్. అన్ని సినారియోస్ నేను వర్క్ చేయలేదు కదా, అవును. పాసిబుల్ కూడా కాదు. తర్వాత ఆ, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే నాకు రాదు నాకు తెలియదు అని చెప్పకండి. ఉమ్. ఐటీలో ఐ డోంట్ నో అనేది ఉండదండి. ఉమ్. నేను ఇప్పటికీ చెప్పను. ఎవరైనా నన్ను అడిగితే ఐ డోంట్ నో అనే వర్డ్ ఆ సెంటెన్స్ నేను వాడను ఎప్పుడు. ఇది నేను ఒక నార్మల్ పర్సన్గా చెప్తున్నానండి, ఈ రోజు కృష్ణ అదేలే, అని కాదు. అదేలే. 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా నేను చేసింది ఇదే. రైట్. ఉమ్. సో నాకు రాదని ఎప్పుడు చెప్పకండి. ఐ హావ్ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్. అవును. బట్ బట్ ఇప్పుడు నన్ను అడిగితే నా అప్రోచ్ ఇది, ఎందుకు అంటే ఇలా ఈ బేసిక్స్ అప్లై చేయడం వల్ల ఇలా నేను చేస్తాననేసి అప్రోచ్ చెప్పండి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను ఇట్లా సాల్వ్ చేస్తానని చెప్పి ఒక అప్రోచ్ చెప్పాలి. మంచి పాయింట్ చెప్పారండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ కి అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెమల్ బేస్డ్ కనెక్టర్, మీరు సెమల్. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆన్సర్లు చూస్తున్నారంటే ఐ షుడ్ నాట్ సే దిస్ బట్ దే ఆర్ స్టూపిడ్స్. యా, You should not look for answers for everything. You should look for approaches. కరెక్ట్, You కరెక్ట్. know, యా. you should look for that. అలానే మోస్ట్లీ అలానే ఉంటుందండి. ఒకవేళ అలా లేదు మిమ్మల్ని రిజెక్ట్ చేశారంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినా ఇబ్బందే పడతారు. అవును. యా. రైట్. సో అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఎస్పెషల్లీ యుఎస్ లో అయితే అండి, ఆ, ఉమ్, మనము సెలెక్ట్ కావాలంటే చాలా రీజన్స్ ఉంటాయి, యా చాలా కారణాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టుకోవాలనుకుంటారు. సో ఎవరు ప్రాజెక్టులు, ఐటీ కంపెనీస్ అని రన్ అయ్యేది డబ్బుతో రన్ అయ్యేది. సో కొంచెం అటుపోయినా ఎవరు వాళ్ళ చుట్టాలను తీసుకొని ఇంకోటి సో మచ్. ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ, మీరు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు, ఏవేవి చేయలేకపోయారు, కొన్ని చేసినా కానీ ఎంత బాగా చేశారు అన్నది లిస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. తెలియని అవును. వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటూ అవును, వెళ్ళండి. కరెక్ట్. 1 or 2 ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేకపోయినా థర్డ్ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి, మీరు క్లియర్ చేయగలరు. కరెక్ట్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టిప్స్ ఇచ్చారు.